సినిమా ద్వారా మనందరికీ ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ కనిక. ప్లీజ్ వెల్కమ్. కిషోర్ దాస్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇక ఆలస్యం చేయకుండా బోలెడన్ని న్యాచురల్ రోల్స్ లో అంతే న్యాచురల్ గా మన ఇంట్లో ఒక పర్సన్ లాగా అనిపించేటువంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎప్పటికప్పుడు మెప్పించే మన వెరీ బ్యూటిఫుల్ మన వెరీ ఓన్ ఆమని గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఆమని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శివనాగు గారు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. హార్టీ వెల్కమ్ టు యూ ఆమని గారు. అలాగే రామకృష్ణ గౌడ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఈరోజు ఈ టీమ్ ని విష్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినందుకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి బొకేతో స్వాగతం పలుకుతున్నారు మన ప్రొడ్యూసర్ సురేష్ గారు. ఒగ్గు మల్లేష్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, వారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. నేను ఇందాక చెప్పినట్టుగా ఒగ్గు కథల కళాకారులకు సంబంధించి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ మనం చూడబోతున్నాము. ఒగ్గు బాలపోచయ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మరి మాత్రం ఆలస్యం చేయకుండా బ్రహ్మాండ సినిమా ద్వారా మనందరినీ పలకరించబోతున్నటువంటి హీరో బన్నీ రాజు గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సినిమాలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ జాన్రాతో ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో మనల్ని అలరించబోతున్నటువంటి హీరో బన్నీ రాజు గారు. హార్టీ వెల్కమ్ టు యూ. ఉప్పు రమేష్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. గౌరీ శంకర్ గారు హైకోర్టు అడ్వకేట్ గారిని వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. అభివృద్ధి పేరిట ఒక్కసారి ప్రొడ్యూసర్ గారు మీరు అందరు కొంచెం సెంటర్లోకి వెళ్ళిపోతే ఒక గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాం మీడియాకి. ఒక్క బిగ్ గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా.
సార్ మీరు కెమెరామెన్ సార్ దగ్గర సార్ మీరు ఇటు పక్కన సార్ కొద్దిగా సార్ మీ సోల్వే ఫ్రెండ్ సార్ మీరు కొద్దిగా ఫ్రెండ్ 1 సెకండ్ brother ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, అలాగే లైన్ ప్రొడ్యూసర్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాండు గౌడ్ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు టీమ్ మెంబర్స్ మాటలు కూడా వినేద్దాము. ఇవాళ మన బ్రహ్మాండ dual chipset. Introducing the segment pioneer Realme P4 Pro. The segment first with the dual chipset Snapdragon 7. రమేష్ రాయ్ గారు, ఎస్, ఇక్కడ సెంటర్లో ముందుకొచ్చేరా, మీకు మైక్ ఇచ్చేస్తాను. రమేష్ గారు మాట్లాడండి, ఒక్కడికి ముందుకు వేసేసి ఒకసారి. యా, ఎస్, ప్లీజ్ స్టార్ట్. మైక్ దగ్గర పెట్టుకోరా. నమస్తే అండి. బ్రహ్మాండ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అతిథులకి, శ్రేయోభిలాషులకి అందరికీ మా హృదయపూర్వక సుస్వాగతం. దర్శకుడు రాంబాబు గారు మాకు మిత్రులు. ఆయన తన కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఇప్పటిదాకా ప్రయాణం చేసి చివరి క్షణంలో లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మిత్రమా రాంబాబు, మృత్యువు మిమ్మల్ని మా నుంచి చెరిపేసింది కానీ మన మధ్య ఉన్న రిలేషన్ని మాత్రం చెరిపేయలేదు. మీరు ఒక దర్శకుడిగా, నేను ఒక రచయితగా, ఈ సినిమా ఉన్నంతకాలం ఆ రిలేషన్ ఉంటుంది. అట్లాగే మిగతా వాళ్ళతో కూడా. ఈ సినిమా ఎందుకో, ఈ కథలో ఒక చోట డెత్ సీన్ ఉంటుంది. తను నాతో జర్నీ చేసిన చాలా రోజుల వరకు ఆ డెత్ సీన్ గురించి బాగా చెప్పేవాడు, బాగా ఇష్టపడ్డాడు ఆ సీన్ని. అది ఎలాంటి సూచన ఇచ్చిందో తెలియదు కానీ బాగా ఆ సీన్ని ఇష్టపడేవాడు. దానికి సంబంధించినటువంటి ప్యాథటిక్ సాంగ్ కూడా ఉంది ఈ సినిమాలో. మిత్రమా నీకు నివాళులు. అండ్ ఈ సినిమాలో స్పిరిచువల్ టచ్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఆధ్యాత్మికత టచ్ ఉన్నటువంటి చాలా సినిమాలు చాలా పెద్ద రేంజ్లో హిట్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో యానిమేషన్ మూవీ కూడా మనం చూసాము ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో. అట్లాగే ఈ సినిమా క్రైమ్ యాక్షన్ డ్రామా అనేటువంటి ప్రధానంగా ఉన్నప్పటికీ దీనికి ఆ స్పిరిచువల్ టచ్, ఆధ్యాత్మికత టచ్ అనేది ఉంది. అట్లాగే అదే కోవలో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు విశ్వాసంగా ఉంది. అండ్ హీరో బన్నీ రాజు గారు మంచి టాలెంటెడ్ పర్సన్.
మంచి భవిష్యత్తు ఉంది అతనికి, ముందు ముందు ఇంకా షైన్ అవుతాడు. అతనికి నా యొక్క శుభాకాంక్షలు. అట్లాగే ప్రొడ్యూసర్ దాసరి సురేష్ గారు ఇంకా మరిన్ని సినిమాలు ఇంతటితో ఆగిపోకుండా ఇంకా కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ సెలవు కూర్చున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొమరవ్వ మాటలు ఇప్పుడు వినేద్దాము. అందరికి నమస్తే. బాగుండరా? సాయంత్రమే అయింది, ఇంకా తినే టైం కూడా కాలే. ఎందుకు అట్లుండరు? మన తిన్న పాములోలే. బాగుండరా లేదా? బ్రహ్మాండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండాలి కదా బిడ్డ. అమ్మ ఇక్కడ చాలా మంది ఉంటారు, కనబడతలేరు. సినిమా గురించి చెప్పాలంటే మా సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు గొప్పగా అనిపిస్తుండొచ్చు. కాకపోతే సినిమానే ప్రాణమని, సినిమానే ఇష్టమని కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా మంది యాక్టర్లు సీనియర్స్ ఉన్నారు, కానీ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసరు కొత్త వాళ్ళైనా ఎక్కడ ఒక్క రూపాయికి కూడా వెనక ఆడకుండా ప్రతి రూపాయిని సినిమా కోసమే అన్నట్టు ఏడికెళ్ళి తెచ్చిండో, మరి ఆ భూములు అమ్మిండో, ఆ ఇల్లు అమ్మిండో, ఏం చేసిండో, ఏ కష్టం పడ్డాడో కానీ ఎవరికి మాకు పేమెంట్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడ కూడా గింత చిన్న ఎంటుక మందం ప్రాబ్లం రాకుండా చూసుకున్నాడు. నిజంగా చెప్తున్నా, పెద్ద పెద్ద ప్రొడక్షన్లు కూడా అంత బాగా చూసుకోవు. మేము సినిమాలు చేసినప్పుడు అంటే ఒక నెల పడుతుంది చెక్కులు వచ్చే వరకు. కానీ నీకు రేపు షూటింగ్ అంటే ఈ రోజు పేమెంట్ ఇచ్చిండు, రేపు షూటింగ్ అంటే ఈ రోజే పేమెంట్. అంత క్లారిటీ ఉన్న మనిషి, అలాంటి ప్రొడ్యూసరు ఈ సినిమాతో వస్తున్నాడు మన ముందుకు. కాబట్టి సురేష్ అన్న, ఈ సినిమా అయిన సక్సెస్ కావాలి, 100కు 100 రేట్లు సక్సెస్ కావాలి. నీలాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మాలాంటి కళాకారులు, టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్ లో ఉండే 100 మంది బతుకుతారన్న. మా అందరికి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే అంటే ఎదుటోడి కష్టాన్ని అర్థం చేసుకొని వెంటనే డబ్బులు ఇచ్చి వాడి కష్టం తీర్చే మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మన సురేష్ అన్న. ఇంకోటి కార్తీక్, ఎక్కడవా కాసుల కార్తీకు ఒక సైకో అంటే తెలుసు కదా, పిచ్చి సైకోలు ఇద్దరు ఈ సినిమాకి. రాంబాబు గారి గురించి లాస్ట్ లో మాట్లాడదాము. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళలో 2 సైకోలు. ఒకరు స్వర్గస్థులైరు రాంబాబు గారు, మన కార్తీక్. నిజంగా చెప్తున్నా, నేను 45 సినిమాలు చేసిన ఇప్పటికి కానీ ఇంత పని సైకోని నేను ఎప్పుడు చూడలేదబ్బా. నా ముక్కు పుల్ల నీళ్ళే తెచ్చిర్రు, నా జాకెట్ నీళ్ళే తెచ్చిర్రు, నా చీర నీళ్ళే తెచ్చిర్రు, ప్రొడక్షన్ వీళ్ళే, అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే, కెమెరామెన్ వీళ్ళే, డైరెక్టర్ వీళ్ళే. అంటే అంతమంది పని వీళ్ళిద్దరు కలిసి చేసిర్రు, రాంబాబు గారు, కార్తీక్. అంటే ప్రొడ్యూసర్ విషయంలో ఆలోచించిండ్రా, అయ్యో మమ్మల్ని నమ్మి వచ్చిండు సురేష్ అన్న, మనం అన్ని రకాలుగా మిగిలించి ఆ పనంతా మనది అనుకొని చేస్తే 4 రూపాయలు తక్కువలో అయిపోతుంది. ఆయన ఇబ్బంది పడడనుకున్నారో ఏమనుకున్నారో కానీ నేను చాలాసార్లు అన్నా, ఎందుకు కార్తీక్ అంత తిప్పలు పడతావు తమ్మి, ఏమన్నా ఇంత ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక కెమెరామెన్ అంటే ఎంత రుబాబు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి, ఏమి లేదు, డొల్లా పోతుంది. అంటే పని విషయంలో కాదు, అన్ని చేస్తాడు, పెండెత్తాడు, ఊడుస్తాడు, తుడుస్తాడు, అన్ని చేస్తాడు. అటువంటి మనిషి. నిజంగా చెప్తున్నా, రాంబాబు గారు అయితే నేను రెడీ కావాలంటే ఒక్కరోజు 7 సీన్లు చేసిర్రమ్మా, 7 చీరలు కట్టించిర్రు. ఒక్కరోజు 7 చీరలు కడితే ఆడిది కూడా కట్టదు, నిజంగా ఆడిది కూడా కట్టదు. ఒక పెన్లము బయటికి పోతే ఏమైనా తయారుగా ఆగాయా నీతోటి ఊరికే పనికి మళ్ళీ ఓ లాగా అని చేసుకుంటావు, నిలబడి దావే అంటాడు. 7 చీరలు ఎట్లా వస్తారంటే క్యారవాన్ కాడికి వచ్చి, ఓన్నా రావా, ఓన్నా ఆగన్నా, ఇది చీర అన్న, కట్టే వరకు గంట పడుతుంది అన్న నువ్వు 10 నిమిషాలు కడతావు, మాకు తెలుసు దా అన్న. నిజంగా అంటే ప్రేమతో పని చేయించుకున్నారు. 4 రోజుల పని 2 రోజులలో చేసిర్రు. ఆ విషయంలో సురేష్ అన్న చాలాసార్లు చెప్పిన, ఇలాంటి డైరెక్టర్ కానీ ఇలాంటి కెమెరామెన్ కానీ చాలా రేర్గా దొరుకుతారన్న. ప్రొడ్యూసర్ మంచి కోరి చేసిన పనులు వాళ్ళు చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే 100 ఉన్నాయి. డెత్ సాంగ్ ఉంది, మీరు సినిమా రిలీజ్ అయినాక చూస్తే ఆ సాంగ్ మామూలుగా ఎవరికి చూపించినా అంటే 1 డేనో 2 డే చేసి ఉంటారు, 2 రోజులు షూటింగ్ చేసి ఉంటారు అనుకుంటారు. మా కార్తీక్ ఏం చేసిండు తెలుసా, 3 గంటల్లో సాంగ్ అయిపోగొట్టిండు. అది ఏమి జాతర,
నిజంగా సావు అయితే కూడా మళ్ళీ వెళ్ళాది పుల్లాది సావు అయితే కూడా అంతమంది రారు. మా అదృష్టం ఏంటంటే అప్పుడే స్కూల్ ఇడిచిర్రు, ఏంటివి కాలేజీలు ఇడిచిర్రు, పని వరినారేస్ట్ వాళ్ళు అందరూ ఆ టైంకే వచ్చిర్రు. నిజంగానే చచ్చిపోతుర్రు ఏమంటారు మా వెనక వాడి వచ్చిర్రు. అంటే ఆ సాంగ్ చూస్తే నాయనో ఇంత తొందర కూడా చేయొచ్చా, ఇట్లా కూడా చేయొచ్చా అంటే చాలా తెలివిగా చేసిండు ఎడిటర్. కాబట్టి ప్రతి ప్రేమని ఒక 2 గంటలన్నర సినిమా అనుకో, 2 గంటలన్నర మీద మా అంటే ఒక 15 నిమిషాలు ఎక్కువ తీసి ఉంటాడు, అంతకన్నా ఎక్కువ తీయరు. ఏ డైరెక్టర్ అయినా 2 గంటలన్నర సినిమాని ఒక 4 గంటలైనా తీస్తారు కార్తీక్. అంటే అందులో ఏ షాట్ ఎప్పుడు వస్తుందా అని. ఈయననే ఎడిటర్ కాబట్టి ఏమా నాకు తీయవు క్లోజ్ పెట్టవని నాకు తెలుసా, అయిపోయింది కట్టు, ఇది కట్టు, అది కట్టు, ఇది కట్టు. అంత ఫాస్ట్ గా చేసినావు నిజంగా అన్న. అంచెలుగా ఎదిగి ఆ రాంబాబు సార్ ఆశీర్వాదము మన సినిమా మీద ఉంటది. కంపల్సరీ బ్రహ్మాండ సినిమా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను 17 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. కొమరక్క అనే క్యారెక్టరు ఇంత ఫేమస్ అయింది, ఇంత ప్రతి ఒక్కరికి తెలుసు. 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు కొమరక్క అంటే. అంత ఇష్టపడతారు. నా మనసులో ఎప్పుడు ఒక బాధ ఉండేది, ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, సముద్రం అంత ఇండస్ట్రీ ఉంది, ఒక్క డైరెక్టర్ ఒక్క రైటర్ మైండ్లో నేను లేనా, నా మీద పెన్ను పెట్టరా, ఒక్కరన్నా పెడుతుండొచ్చా. ఎప్పుడు నా భార్యతోటి అంటుండే, ఎవరో ఒకరు నా మీద ఏదో ఒక రోజు నన్ను ఊహించుకొని కథ రాయకపోతారా ఇండస్ట్రీలో అని. కానీ ఆ అదృష్టం నాకు రాంబాబు గారు ఇచ్చారు. ఆయన నేను లేడీ గెటప్ చెయ్యను సార్, నేను ప్రతి దసరా చేసిన, అది జెర్సీ, మల్లిరావా, నేను లోకల్ చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు 7 సినిమాలు ఉన్నాయి రిలీజ్కు. ఆ సినిమాలో కూడా ఎక్కడ లేడీ గెటప్ చేయలే సార్, నేను చెయ్యొద్దు అనుకుంటున్నా దీని టీవీ వరకే అంటే రాంబాబు గారు ఫిలిం ఛాంబర్ పిలిచి బన్నీ రాంబాబు వచ్చి ఆ కథ చెప్పంగానే కంట్లే నీళ్ళు వచ్చినాయి. సార్ పెన్ను పెట్టంగానే ఆ కార్తీక్ అన్న కూడా ఉన్నాడు, అన్న పెన్ను పెట్టంగానే నీ పేరు అనుకున్నాం అన్న అనగానే నిజంగా ఈ సినిమాలో నాదొక మంచి క్యారెక్టరు. నా జీవితంలో నేను 100 సినిమాలు చేసినా ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్లో రాదు, ఎవరు రాయరు, అది కాదు. ఈ సినిమాలో నాది అంత మంచి క్యారెక్టరు. నిజంగా చెప్తున్నా, ఆ విషయంలో రాంబాబు గారికి సార్ మీరు ఎక్కడున్నా, నిజంగా ఒక మనిషి 30 సంవత్సరాలు యుద్ధం చేసిండు. ఆయన యుద్ధం చేసి తన యుద్ధాన్ని గెలిచి సింహాసనం మీద కూర్చునే టైంలో భగవంతుడు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకొని పోయిండు. కానీ నిజంగా చెప్తున్నా, ఈ టైంలో ఆ రాంబాబు సారు తప్పకుండా యమధర్మరాజుతోటో దేవుళ్ళతోటి పోరాడుతుంటాడు అనుకుంటా నాకు తెలిసి. లేదు సార్ నా సినిమాని సక్సెస్ చేయండి సార్, నా కోరిక తీర్చండి సార్ అని. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు. నిజంగా వాళ్ళ పరిస్థితి, మేము ఆ రోజు ప్రొడ్యూసర్ సార్ మేమందరం వాళ్ళ ఊరికి పోతే, అయ్యో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో పోరాడి సార్కి ఏమీ లేదు, ఒక పెంకుటిల్లు, 2 బిడ్డలు, భార్య తప్ప. నిజంగా అంటే చాలా మంది ఏమనుకుంటారన్న, మా షాద్నార్ వాళ్ళు కూడా వచ్చారు, మా వాళ్ళు, మాకు పేరున్నంత మాత్రాన వీళ్ళకేమబ్బా మస్తు పైస ఉంది, మంజుకేమి మస్తు సంపాదిస్తుంది. మంజు కష్టాలు మంజుకు తెలుసు, నా కష్టాలు నాకు తెలుసు. సినిమా వాళ్ళకు పేరు ఉంటుంది తప్ప మా వెనక యుద్ధ బ్యాలెన్స్ ఉండదు కదా అమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వాళ్ళకేం మస్తు బలిచిపోయారు, మస్తు పైస ఉంటుంది అనుకుంటారు. అవి ఏం ఉండవు అన్న. నిజంగా కళను నమ్ముకొని వచ్చినాం కాబట్టి కళాకారులుగానే బతకాలనుకుంటాము. రాంబాబు గారు మీరు ఎక్కడున్నా మీ ఆశీర్వాదము, మీ బ్లెస్సింగ్స్ మన సినిమా మీద ఉండాలని కోరుకుంటున్నా. ఇంకోటి మన రాజు మాస్టర్ షాద్నగర్ మా ఊరే రాజు. నిజంగా కొమరవెల్లిలో గర్భగుడి అదేందన్న పోయేదాన్ని ఏమంటారు కదా మర్చిపోతి, అదే లోపలికి పోయే గుడి కాడ షూటింగ్ పెట్టిండు. ఎవరన్నా కొమరక్కి వస్తే ఉంటారా అయ్యే జనాలు? ఆగుతారా? గోపురం కాడ షూటింగ్ పెడితే నేను పోతే ఆగుతారా? గెటప్లా ఎర్ర టెండల 2 గంటల ఎండల బిడ్డ కింద మీద కారుతున్నది, ఎగురు చీర కట్టుకొని ఎగురు ఏం ఎగిరిపించింది. నిజంగా చెప్పనా, ఆ విషయంలో తక్కువ బడ్జెట్లో, అంటే వీళ్లకు కావాల్సిన తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చి క్రియేటివ్గా ఆలోచించి డ్యాన్స్ రానోళ్ళందరితోటి డ్యాన్స్ చేయించిన ఏకైక మాస్టర్ మా రాజు మాస్టర్. నీకు కూడా నిజంగా చెప్పనా, నాకైతే డ్యాన్స్ రాదు. మా బన్నీకి కూడా నిజంగా ఎంత స్ట్రగుల్ అంటే, ఇక్కడ నుంచి మా షాద్నార్ వచ్చి రాత్రి 4 గంటల దాకా ప్రాక్టీస్ చేసేది డ్యాన్స్ మాస్టర్ గాని మా బంగారు తల్లి. కనుక మంచిగా చేసింది మా అమ్మ. మాకు అందరికి నిజంగా చెప్తున్నా, నీకు ఎందుకు కాలు మొక్కుతున్నా అంటే
నాకు ఈ సినిమా ద్వారా ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక అక్క, నా అక్క దొరికింది. నిజంగా మేము ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్న కన్నడలో గంటలు మాట్లాడుకుంటాము, పర్సనల్ షేర్ చేసుకుంటాము. ఆమె హీరోయిన్ ఉన్నప్పుడు నేను చెడ్డీలు కూడా వేసిండా, టైర్ కొట్టుకుంటే బరకాడిపోయింది. అప్పుడు అంత పెద్ద హీరోయిన్ కొమరక్కతోటి క్లోజ్ అయిందంటే తట్టుకోలేకపోయిన నేనైతే. అమ్మో ఎంత మంచి గురం అంటే, అమ్మ నీకు గుర్తుందా నీ గొప్పతనము? సంగారెడ్డిలో షూట్ జరుగుతుంటే జనాలు అంతా కొమరక్కకి ఎగబడుతున్నారు. నేనన్నా మీ ఇల్లులో మనవయ్యనే, మీ దిక్కుల దీపం పొడవా, ఆడ పెద్ద హీరోయిన్ ఉండదు, ఆమెను దొబ్బుకొని అట్లొస్తారు, ఆమె హీరోయిన్ మీకు తెలియదా అంటారంటే, ఓ అమ్మ నువ్వు పక్కకి జరుగు, మేము కొమరక్క కావాలన్నారు. ఇంకా ఏ హీరోయిన్ ఉన్నా, ఏ చిన్న యాక్టర్ ఉన్నా అక్కడ ఫీల్ అవుతారు, బాధపడతారు, నన్నే అంటారా అని. కానీ మా అమ్మ ఏమన్నా తెలుసా, మా అక్క, కొమిరి నీ టైం నడుస్తుంది, వాళ్ళు నీ కోసం వచ్చిర్రు. నేను ఒక జనరేషన్ మనిషిని, ఆ ముసలోళ్ళకి నేను తెలియకపోవచ్చు, నువ్వు ఆ విషయంలో టెన్షన్ పడకు కానీ అన్నది. అప్పుడే వంగి కాళ్ళు మొక్కాలనిపించింది. అంటే ఎంత ఆనెస్ట్గా ఒప్పుకుందంటే ఆ విషయాన్ని కూడా ఎవరు జీర్ణించుకోరు కదా అమ్మ, నిజంగా చెప్పు. మనం కింద కూర్చుంటది అమ్మ, మనం ఏది తింటే అదే తింటది. అంత జెన్యూన్ పర్సన్. ఆ సెట్ బాయ్ని అట్లే వల్కరిస్తుంది, డైరెక్టర్ని అట్లే వల్కరిస్తుంది, పెద్ద స్టార్ను కూడా అట్లే వల్కరిస్తుంది. తారతమ్యం లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఆమెనే అమ్మ. దేవుడి దయ వల్ల భగవంతుడు చక్కగా చూసి మళ్ళా తల్లి క్యారెక్టర్లకు పుంజుకున్నావు. ప్రతి సినిమాలో నువ్వే ఉంటున్నావు. నువ్వు అనుకున్న సినిమా ఇప్పుడు ఒక 7-8 సినిమాలు ఉంటాయి అమ్మాయి, అన్ని సినిమాలు వస్తున్నాయి. నిజంగా అదొకటి. ఇంకెవరున్నారు, మా మీసం సురేష్ అన్న, మా సర్పంచ్ అన్న, మా వరికుప్పలి ఆగిరి అన్న, ఒక 10 ఏళ్ల నుంచి దోస్తాను మా ఇద్దరిది. నిజంగా అన్న చేసిన ప్రతి సాంగ్ ఇట్టే. మనం సినిమాలో చూసుకున్నా కానీ దీంట్లో డెత్ సాంగ్ ఎంత బాగుంటదంటే, ఆ డెత్ సాంగ్ లో పాటకు ఏడవని మనిషే కాదు, ఆయన గుండె రాయి అయిపోయి ఉండాలి, అంత గొప్పగా రాసిండు, అంత గొప్పగా వాడిండు. అన్న నిజంగా ఫోన్ లో చూస్తే నాకు అర్థం కాలేదు. మా అన్న ఇదివరకు దాకా కాలు మొక్కిన, నేను ఈడ చీకట్ల ఎవరు చూడకముందే మొక్కిన. ఎందుకో తెలుసా, ఆ సౌండ్ వింటే నాకే మైండ్ పోయింది. ఫోన్లో నాకు అర్థం కాలేదన్న, నిజంగా మీరు అంటే ఫోన్లో అట్లే ఉండదు కదా అనుకున్నా. ఇక్కడ చూసినాక ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినావన్నా, లేటెస్ట్గా ఇచ్చినవే. నీ అమ్మ నీ పనితనమా, గుండెలు దడేళ్ళు అన్నాయి నిజంగా. అన్న మన సుదర్శన్ అన్న, మధుసూదన్ రెడ్డి అన్న, వాళ్ళ ఊర్లో మేము షూటింగ్ చేసినాం, దగ్గర ఒక 20 రోజులు చేసినాము. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నందుకు నీకు, మీ ఊరికి, అందరికీ, చింటూ నీకు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవ్వరికి స్పీచ్ మిగిల్చావా? సినిమాలో డామినేట్ చేసి, సెట్ లో డామినేట్ చేసి, ఇక్కడ స్టేజ్ పైన డామినేట్ చేసి, అయిపోయింది. టైం ఇస్ అప్. సరే మాట్లాడు. ఇగో మా చెల్లెలు, మేము శ్రీదేవిలో చాలా సార్లు మాట్లాడుకు. మా చెల్లెలు అంటే ఎప్పటి నుంచి పిచ్చి అభిమాని అంటే రాఖీ కదా. రాఖీ ఎప్పుడు, ఎందుకంటే ఒక 26 సార్లు చూసిన రాఖీ సినిమా. చెల్లెలు అంటే అంత ఇష్టం, నా బంగారు తల్లి అంటే కూడా నాకు అంత ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ కొమరక్క. అండ్ ఎస్, ఈరోజు మన స్టేజ్ టీం మొత్తంతో కళకళలాడిపోతుంది. కానీ నిజంగా టీం మొత్తంలో మనందరం మిస్ అవుతున్న ఒకే ఒక పర్సన్ ఈజ్ డైరెక్టర్ రాంబాబు గారు. కానీ ఆయన్ని మనకి అంటే టీమ్ కి తీర్చలేని లోటే, కానీ స్టేజ్ పైన మాత్రం వారి కుటుంబం ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది వారి బదులుగా. సో ఒక్కసారి రాంబాబు గారి శ్రీమతి గారు, పిల్లలు అందరూ ఒక్కసారి వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో సినిమాని థియేటర్స్ లో చూసి మీరు అందించే విజయం వారికి ఎంతో సహకారాన్ని అందించినట్టు అవుతుంది, వారికి ఎంతో ధైర్యాన్ని అందించినట్టు అవుతుంది. కాబట్టి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీసం రమేష్ గారు, ఇంకేం మిగలలేదు కదా అంటారు కదా సురేష్ గారు. యా, అందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి.
ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా చాలా మంది వచ్చారు. అంటే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరు ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా మంది వచ్చారు. అలాగే మీడియా, ప్రింట్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా డైరెక్టర్ రాంబాబు సార్కి శ్రద్ధాంజలి గట్టి నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా వచ్చేసి బ్రహ్మాండ. అసలు టైటిల్ పెట్టడమే చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒగ్గు కళాకారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చారు కదా చాలా మంది, ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సినిమా జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అది తీసుకున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రహ్మాండ అనే మూవీ. అండ్ డివోషనల్ వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి మీద ఇంతవరకు సినిమా ఎప్పుడు జరగలేదు. చాలా మనం ఫోక్ సాంగ్స్ చూస్తుంటాము. అండ్ ఇలాంటి స్టోరీని రాసుకొని అండ్ డైరెక్షన్ చేయడం కూడా చాలా అంటే గ్రేట్. అది అట్లాంటి డైరెక్టర్ గారు మన మధ్య లేకపోవడం కూడా చాలా విచారణకరం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరికీ సానుభూతి తెలియజేసుకుంటూ మన బ్రహ్మాండ మూవీ గురించి. इस डिब्बे में क्या है? प्यार भरी मिठाई की मिठास है, सजावट वाली खुशी की चमक है. इस डिब्बे में त्योहार वाली फील है. छोटी बड़ी तैयारी पे ढेर सारी डील है. Amazon, हर त्योहार बेहतर. డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ మన డిఓపి కార్తిక్ గారు ప్రతి ఫ్రేమ్ ని చాలా చక్కగా చూపించారండి. టెక్నికల్ గా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదే విధంగా నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు అండ్ చాలా పెద్ద పెద్ద మహా నటీనటులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. హీరో హీరోయిన్ మాత్రమే కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు పేరున చెప్పాలంటే టైం సరిపోదు. కొమరం ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా అంటే చిరు లీక్స్ అంటారు కదా, అలా కొమరం లీక్స్ ఇచ్చేశాడు. నిజంగా చెప్తున్నా, కొమరము చాలా అద్భుతమైన పాత్ర. ఆయన చెప్పినట్టు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఇది ఒక డిఫరెంట్ అండి. అంటే మీరు బల్గం సినిమా చూసింటారు, బల్గం జోనర్ వేరు, అలా అన్ని అంటే అందరు కోరుకుంటారు కదా డిఫరెంట్ ఉండాలని. అండ్ ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు అండ్ నాట్ ఓన్లీ తెలంగాణ అంటే ఇది తెలంగాణ పల్లెలలో జరిగేటువంటి ఈ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తీసింది. కానీ మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలి అంటే అలాంటి అద్భుతమైన దేవుడిది లైన్ తీసుకొని మనందరికి అందించబోతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే, సార్ని ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. రజనీకాంత్ ఉంటాడు కదా, ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు కదా, అలా ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు. అసలు ఎక్కడ ఏ లోటు చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాడు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులలో కొందరు అన్నారు, అరే మామ మేము అక్కడ MGBS లో దిగేసి వస్తున్నాము అండ్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ చూసిన బ్రహ్మాండ పోస్టర్లు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయిరా అని. అది చాలు సార్, సూపర్ సార్. నిజంగా అంటే ఒక చిన్న సినిమాకి నేను ఎన్నో సినిమాలు చేశాను, పుష్ప అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. కానీ చిన్న సినిమాలలో ఈ రేంజ్కి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ప్రెజెంటేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా క్యారెక్టర్ విషయాలకు వస్తే, హీరో గారు బన్నీ రాజు గారు ఫస్ట్ టైం అంటే హీరోగా చేయడం జరిగింది. అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నటీనటులు కూడా చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు. అండ్ ఈయన ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా రేపో మాపో హీరో కూడా కావచ్చు. సో ఆయన హీరోగా అయ్యాడు, మీరు చూశారు ట్రైలర్ లో, చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అండ్ హీరోయిన్ కనైక గారు చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది, మీరు చూశారు కదా. అంటే సినిమాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు అయితే అన్ని ఉన్నాయి. పాటలు కూడా చూశారు కదా, ఏమైందే పిల్ల ఏమైంది అని. సో ఇలా అన్ని చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మీరు థియేటర్కి ఎందుకు రావాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూసినటువంటి సౌండ్ విజువల్స్ ఇవి మీకు థియేటర్ ఫెస్ట్ కనిపిస్తుంది అనమాట. సో అందరు దయచేసి థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి కిషోర్ దాస్ గారు, అలాగే ఆనంద్ భారతి అన్న అండ్ రామకృష్ణ గౌడ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సార్ మా వెనుకుండి ముందుకు నడిపించారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలకు చిన్నలకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారికి, అలాగే మా డైరెక్టర్ ఫ్యామిలీకి కూడా మరొకసారి సానుభూతి తెలియజేసుకుంటున్నాను. స్పెషల్ గా యాంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరకుపుల యాదగిరి గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అండ్
మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈ సినిమా రాంబాబు గారు నా దగ్గరికి రావడానికి ఎక్కడో ఒక పాట చూశారంట నాది. అప్పటికి సినిమా టాకీ ఆల్మోస్ట్ 90% షూట్ అయిపోయింది. అప్పటికి పాటల తర్వాత చూద్దాంలే అని టాకీ చేశారంట. నా దగ్గరికి వచ్చి సార్ ఈ సినిమా చేయాలి మీరు అని కాల్ చేశారు. నేను వెళ్ళి ఆఫీస్లో కలిశాను. సో మీ కాల్ వస్తుంది, ఒక ఫోన్ ఆరా. రాంబాబు గారు నాకు కథ చెప్పంగానే అరే ఇదేదో భలే ఉందే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కథలు వింటుంటాను, కొత్త వాళ్ళవి, పాత వాళ్ళవి, పెద్ద సినిమాలవి, పెద్ద డైరెక్టర్ల కథలు కూడా వింటాను. బట్ ఈ కథ వినంగానే ఓకే ఇది బడ్జెట్ ఎంత, ఎలా తీస్తారు అనేది కాకుండా ఈ కథ ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు తీస్తే మాత్రం జనాలకి డెఫినెట్గా రీచ్ అవుతుంది అని అనిపించి, ఇంకా ఈ సినిమాలో ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ మ్యూజిక్ చేసే స్కోప్ లేకుండా అన్ని రకాల, అంటే ఇటు డివోషనల్, అటు డాన్స్ నంబర్, ఇటు లవ్ అండ్ ఒక సాడ్ సాంగ్, అన్ని రకాలుగా చేసి, అంటే నాకు పని చేయడానికి 200% స్కోప్ ఉన్న కథ ఇది. సో రాంబాబు గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్ ఈరోజు మిమ్మల్ని మేము వెతుక్కోనక్కర్లేదు, మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు సార్. చాలా బాధాకరం ఏంటంటే ఆయన ఈ రోజు కోసం సినిమా ఇప్పుడు 29 రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసి ఆయన కన్న కలలు చూడాలని ఎంతో ఆశపడ్డారు. బట్ పెద్దోళ్ళు అంటారు కదా, తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుందని. అది మరి ఎందుకు జరిగిందో తెలీదు. నేనైతే లిటరల్గా ఒక 5 రోజులు షాక్లో ఉన్నాను ఆయనకి ఇలా అయిందని తెలిసిన తర్వాత. ఆయన ఎప్పుడూ ఎంతో కూల్గా ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. అసలు ఎంత ప్రెషర్ ఉన్నా కూడా ఆ నవ్వు మొహం మాత్రం అలాగే ఉంటుంది. ఇంతమందిని ఇప్పుడు ఇందాక కొమరం చెప్పినట్టు కార్తీక్, రాంబాబు గారు ఎక్కడున్నా వాళ్ళిద్దరే, అన్న పాట అయిందా, అన్న టీజర్ అయిందా, అర్ధరాత్రి. ఈ కార్తీక్ అయితే నిజంగానే సైకోకి ఈయన PhD. అంటే ఒక దశలో నేను భయపడి ఈయన నంబర్ బ్లాక్ చేశాను. ఆ దశలో రాక్షసుడు అనమాట, నిద్రపోనియాడు మనల్ని. సో కార్తీక్ వీళ్ళిద్దరూ ఎంత అంటే ఒక కృష్ణార్జున్ లాగా పనిచేశారు ఈ సినిమాకి. సో ఆయన రాంబాబు గారు ఉంటే చాలా బాగుండేది. మనందరం మిస్ అవుతున్నాము. 29 ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయి మన సురేష్ అన్న ఇప్పటిదాకా పెడుతూ వచ్చావు. 29 నుంచి మీకు రిటర్న్ రావాలి, మీరు అనుకున్న దానికంటే 10 రెట్లు రావాలని కోరుకుంటున్నా. సురేష్ అన్న కూడా చాలా చాలా కూల్, కాకపోతే అన్నతో ఫోన్ మాట్లాడలేము. చాలా మంచి పర్సన్ సురేష్ అన్న. మీరు ఇలాంటి నాకు తెలిసి ఒక 50 సినిమాలు తీయాలి. మీరు 50 సినిమాలు మీరు మన ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ లాగా మీరు కూడా తెలంగాణను దిల్ రాజు సార్ అంతా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఆమని గారు మదర్ పాత్ర చేశారు. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆమని గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే శుభలగ్నం, ముఖ్యంగా శుభలగ్నం చూసిన తర్వాత ఓహో, అంటే మనకు అప్పుడు చెప్పేవాళ్ళు సావిత్రి గారు అలాంటి ఆర్టిస్టుల గురించి. అంటే మా చిన్నప్పుడు ఆమెని గారిని చూసాం మేము. ఆవిడ చేసిన సినిమాకు నేను సంగీతం చేయడం చాలా అదృష్టం మేడం. అండ్ కనిక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను మన బన్నీని అడిగాను, ఏంటి ఈ అమ్మాయి మన తెలంగాణ అన్నాను. కాదన్నా పంజాబ్
అంటే ఒరిజినల్గా మన తెలంగాణ అమ్మాయిలాగే చేసింది ఆవిడ. అండ్ డబ్బింగ్ ఎవరు చెప్పారో అది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. ఒక చోట హాస్పిటల్లో సీన్ ఉంటుంది, నిజంగా ఆమె డైలాగ్ చెప్పినట్టు చెప్పారు, అది చాలా మ్యాచ్ అయింది. కనికాజీ आपको बहुत सारे फिल्म आना है, बड़ा हीरोइन बनना है बोल के బ్లెస్సింగ్స్. అండ్ ఇంకా ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ ఈ సినిమాలో కొత్త సింగర్స్తో పాడించాము. కొత్త జయంత్ మాధుర్ అని ఒక ఇండియన్ ఐడల్లో తను టాప్ 5లో వచ్చారు. అండ్ శ్రియా మాధురి అని ఒక కొత్త అమ్మాయి, ఇంకా ఇప్పుడే సంగీతం నేర్చుకుంటుంటాను. అండ్ ప్రియా రావు అండ్ ఇంకా అలేఖ్య, నేను 3 పాటలు పాడాను. అండ్ వేణు శ్రీరంగం గారు ఎన్నో పెద్ద సినిమాల్లో పాటలు పాడారు, ఆయన కూడా ఒక పాట పాడారు. సో పాటలు కూడా ఇప్పుడు రిలీజ్ అయిన పాటలు కూడా అందరికీ నచ్చాయి. ఇంకా 3 పాటలు ఉన్నాయి, అవి కూడా మీకు నచ్చుతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు థియేటర్లో చూడండి, భయపడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, అన్ని రకాలుగా థియేటర్లోనే చూడండి. ఎందుకంటే ఇది ఇందాక కొమరం గారు అన్నారు, ఫోన్లో చూసి ఏం లేదు అనుకున్నాను, అంటే ఆ సౌండ్ ఆ ఫీల్ ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది. అండ్ ఈ సినిమాని ఎంతో రాత్రులు కూర్చొని మిక్స్ చేసిన మన మిత్ర, సౌండ్ డిజైన్ చేసిన మిత్రకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ట్రైలర్ ని ఫోన్ లో చూసిన దానికి ఈ రోజు స్క్రీన్ పైన ఇక్కడ చూసిన దానికి చాలా ఎక్స్పీరియన్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో డెఫినెట్ గా అందరూ థియేటర్స్ కి వెళ్లి సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్, ఇప్పటిదాకా ఆయన నాకు డిఓపి గానే తెలుసు, కానీ టీం అందరూ ఆయనకు పెట్టుకున్న పేరు సైకో అని ఇప్పుడే తెలిసింది. సో రిక్వెస్టింగ్ కాసుల సార్. యా సారీ, నేను ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు బన్నీ, ఆయన మర్చిపోయాను. ఎందుకంటే మన పక్కన ఉండే వాళ్ళు మర్చిపోతాం. నేను ఎప్పుడు ఏ సినిమా పెద్ద సినిమా అయినా కాడి మాట్లాడుతూ ప్రొడ్యూసర్ని మర్చిపోయేవాడిని. అట్లా మా బన్నీని మర్చిపోయాను, సారీ బన్నీ ఎంత బాగా చేశాడంటే, ఈయన యాక్టింగ్ చేసినట్లేదు, నిజంగా ఆ పాత్రలో ఒదిగిపోయి అలా ప్రవర్తించాడు అంతే. నీకు మంచి సినిమాలై నీకంటూ ఒక కొత్త దారి ఈ సినిమాతోనే ఏర్పరచుకున్నావు నీ టేస్ట్ ప్రకారం. అలాగే ఒక కొత్త హీరో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏంటంటే కొంతమంది ఇప్పుడు యాక్షన్ సినిమాలు చేయాలి, లేదంటే లవ్ సినిమాలు చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది బాడీ లాంగ్వేజ్లో. ఆ వేలో ఎంచుకొని మనం వెళ్తే మనం షైన్ అవుతాం పక్కాగా. ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాం, నాని గారు అండ్ రవితేజ గారు అండ్ చిరంజీవి గారిది వేరే స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అందుకే అందరినీ మనం చూడగలుగుతున్నాం. అట్లా బన్నీ కూడా మంచి కథలు ఎంచుకొని ముందుకెళ్ళాలి, పెద్ద హీరో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు ప్లీజ్ వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. ఎస్, ఇప్పుడు కాసుల కార్తిక్ గారు మాట్లాడతారు. ఎస్ ప్లీజ్. హాయ్ అండి అందరికి. కొంచెం టెన్షన్గా ఉంది యాక్చువల్లీ నిజంగా చాలా టెన్షన్గా ఉంది. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు అండ్ ఆమని గారు అందరు వచ్చినందుకు. రియల్గా ఏమన్నా మర్చిపోతే సారీ. యాక్చువల్లీ నేను ఎక్కువ ఏం మాట్లాడాలని అనుకోవట్లేదు ఇప్పుడు. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో చాలా బాగా మాట్లాడతాము, ఖచ్చితంగా సక్సెస్ కొడతామని పక్క గ్యారెంటీ ఉంది. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం కంటే మా డైరెక్టర్ గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే యాజ్ అ డిఓపిగా నమ్మకం ఉండడం వేరు, తనని పూర్తిగా నమ్మి 2 సంవత్సరాలుగా ట్రావెల్ చేయడం అనేది వేరు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారు లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఇదే థియేటర్లో ఇక్కడే జరిగింది. అది ఎలా జరిగిందనేది మా చేతిలో మా కళ్ళ ముందు ఇప్పుడు ఇక్కడికి వస్తే మాకు అది గుర్తుకొస్తుంది తప్ప వేరేదేం గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. కానీ
100%గా తను ఎక్కడ ఉన్నాడని నేను నమ్మను. ఎక్కడో ఉన్నాడని నేను తను ఇక్కడనే ఉన్నాడు, ఇదంతా చూస్తున్నాడు, తను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా జరుగుతున్నందుకు. 100% అన్న రాంబాబన్న నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ సక్సెస్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఎవరిది కాదు, మీ సక్సెస్ మీట్ ఇది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ అయిన తర్వాత దీనికంటే గ్రాండ్గా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ స్టేజ్ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ టు కమ్. ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ కొంచెం షూర్. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసినటువంటి ఫ్రంట్లో మేము కనిపిస్తున్నామండి. యాజ్ డిఓపిగా నేను కనిపిస్తున్నాను, యాజ్ ఏ డైరెక్టర్గా రాంబాబు సార్ కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా చాలా థ్యాంక్స్ ఇంత నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. బ్యాక్ ఎండ్లో కూడా చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది పేర్లు ఒగ్గు మలేషియా ప్లీజ్. ఇక్కడ మీరు సాంగ్ పైన ట్రైలర్లో చూసిన ఒగ్గు సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ పాడింది ఒగ్గు మలేషియన్ అని. రియల్గా అసలు మేము ఒగ్గు కళ పైన సినిమా తీయడానికి డేర్ చేసినప్పుడు మాకు ఫుల్ ఫెజ్ గా సపోర్ట్ ఇచ్చింది ఒగ్గు మలేషియన్. అండ్ అన్న రానా ముందుకురా అన్న కూడా వీళ్ళిద్దరూ రాంబాబు అన్న ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, మేము 2 years నుంచి ఎంత జర్నీ చేస్తామో ఎవ్రీ మినిట్ అంటే ఏ నైట్ ఫోన్ చేసి అన్న ఈ డౌట్ ఉంది మాకు ఒగ్గు దాంట్లో ఈ డౌట్ ఉంది ఇది ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటంటే ఆ రాత్రి కూడా ఫోన్ లేపి ఆన్సర్ చెప్పి ఏ టైం చెప్పినా అన్న ఈ టైంకి వచ్చి కదా మాకు ఎట్లా సెట్ చేయడం అర్థం కావట్లేదు అది కావాలంటే ఏ టైం అయినా సపోర్ట్ చేసింది వీళ్ళు ఉన్నారు కాబట్టి. రియల్గా చెప్తున్నా అంటే టెక్నికల్గా కాకుండా ఒక దానిపైన స్టోరీ రన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అది తెలిసిన వాళ్ళు ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వేరే ఎవరున్నా వర్కౌట్ కాదు. సో 100% ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు ద అమ్మని గారు, రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కనికాజీ థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద హీరో గురించి ఒక 2 minutes చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ ప్రొడ్యూసర్ హీరో గురించి అదే డిఓపిగా నేను ట్రావెల్గా వచ్చి డైరెక్టర్ గారితో మేమందరం మా జర్నీ చాలా లాంగ్గా ఉంటుంది. మాతో పాటు పక్కనే ఉండి అన్న ఇలా కాదు ఇలా చేద్దాం, మన సినిమాని ఇలా తీసుకెళ్దాం, ఇలా ముందుకు తీసుకెళ్దాం, నేను మాట్లాడతాను ప్రొడ్యూసర్ గారితో, నేను ఇక్కడ నేను చేస్తాను, వీళ్ళతో నేను ఇది మాట్లాడి సెట్ చేస్తాను, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం మేము సెట్లో ఎంత రిలాక్స్గా ఉన్నామంటే డైరెక్టర్ గారు నేను చాలా రిలాక్స్గా అమ్మని గారిని ఒక 9 చీరలు కొమరమ్మని ఒక 7 చీరలు మార్చుకుంటూ మేము సీన్స్ మేము తీసుకుంటూ వెళ్తుంటే ఎంత టెన్షన్ పడిపోయాడంటే కానివ్వండి ఇంకా బాగా చేయాలి మనం కానివ్వండి అనుకుంటూ ఆ టెన్షన్ ఎలాంటి టెన్షన్ అంటే అది ప్రొడ్యూసర్కి లాస్ కాకుండా మనం ఎంత పెద్దగా ఎంత నీట్గా మనం చేయగలుగుతాము, ఎంత బాగా చేద్దాం అనే టెన్షన్ ఎవ్రీ మినిట్. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా బారాలు అనే దాంట్లో నాకు తెలిసి ఏ హీరో ఇలా కష్టపడండి, ఈయన కష్టపడంత. రియల్గా చెప్తున్నా, ఏ హీరో కష్టపడి ఈయన కష్టపడంత. రియల్ ఈ క్షణం ఇంతకు ముందు దాకా స్టేజ్ ఎక్కే ముందు దాకా కూడా యాజ్ ఎ మా టీంలో మెంబర్గా కాదు, అది తన భుజాల మీద మా భుజాల కంటే తన భుజాల మీద ఎక్కువేసుకొని ఇప్పటిదాకా నడిపించుకుని తీసుకొచ్చాడు. రియల్లీ థ్యాంక్ యూ బన్నీ సో మచ్ రియల్గా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సురేష్ అన్న, నీ ఫస్ట్ సినిమా అనుకోవచ్చు కానీ ఫస్ట్ సినిమానే, బట్ రియల్గా ఈ సినిమాతో ఒక 10 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ రియల్గా చెప్తున్నా, నువ్వు ఇంత డేర్ చేసినందుకు రియల్గా అసలు ఇక హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇంత డేర్ ఈ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఒకటే మాట అన్నావు, హాస్పిటల్ ఒకటే మాట నాకు ఇప్పుడు గుర్తుంది. రామమోహన్ హాస్పిటల్లో ఒకటే మాట అన్నాడు, కార్తీక్ అన్న ఈ క్షణం ఇప్పుడు లేడు, మనకి ఈ క్షణం తెలిసింది, కానీ ఆయన కోరికని ఆయన ఆలోచన ఆగద్దు, ఆయన పడ్డ కష్టం ఆగద్దు, ఆయన ఎదురు చూసిన దాని గురించి ఏది ఆగద్దు. ఆయన అనుకున్నాడు సినిమా రిలీజ్ చేయాలని, మనం రిలీజ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏ లేదు, మనం రిలీజ్ చేసి చూపుద్దాం. నెక్స్ట్ లాభాలు వస్తాయా రావా ఆ తర్వాత దేశం కార్తీక్, మనం సినిమా రిలీజ్ చేస్తున్నాం. కస్ ఆ మాట అన్నందుకు రియల్ అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళాధర్ మాస్టర్, రియల్లీ ఎక్సలెంట్ కొరియోగ్రఫీ. మీరు మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఏమైనా దిప్పిలా కానీ ఇంకొక సాంగ్ కూడా వస్తుంది సార్, అది నిజంగా ఎక్సలెంట్ కొరియోగ్రఫీ సార్. నా వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంది సార్కి యాక్చువల్లీ, కానీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మై రాజు మాస్టర్ దాదా ఇక లాస్ట్ తొందరగా మై రాజు మాస్టర్, నిజంగా బన్నీ అంత మా డ్యాన్స్ చేసిందంటే కారణం రాజు మాస్టరే. రియల్గా కళాధర్ మాస్టర్ కూడా రాజు మాస్టర్ కూడా, ఎందుకంటే మేము అనుకున్న థీమ్కి
కంప్లీట్ కాంట్రాస్ట్గా ఒక సాంగ్ కావాలి మాకు. మేము అన్ని వెళ్తున్న థీమ్లో కాంట్రాస్ట్గా ఒక సాంగ్ ఉంటుంది. అది ఆల్రెడీ పంతులు గారి సాంగ్ రిలీజ్ అయింది. దాంట్లో మీరు లిరికల్ చూసిన చాలా తక్కువనే, కానీ థియేటర్లో మీరు చూస్తారు ఆ మూమెంట్ కానీ ఆ డాన్స్ మూమెంట్స్ కానీ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. రేపు వచ్చే మల్లన్న సాంగ్ కూడా మనోడి కొరియోగ్రఫీ వేసింది, రియల్గా సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్గా మా కొమరక అక్క ఇట్రా, మొత్తానికి నన్ను సైకో అనే పేరు పెట్టేసినావు నువ్వు. అదే నువ్వు 10 సైకో అన్నాను, వాళ్ళు పక్క సైకోని ఫిక్స్ అవుతున్నారు. అయితే ఇంకోసారి ఏ సినిమాకి బిల్ వరకు అయ్యే సైకో రమయ్య అంటారు కదా తప్ప ఇంకో సినిమాకి బిల్ అన్నాను. ఇక సైకో యూనో స్టార్ట్ చేసుకోవాలి ఇక నేను. బట్ అన్న థ్యాంక్ యూ కొమరన్న క్యారెక్టర్ చాలా ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. అది చెప్పేది కాదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ మాత్రం అమ్మా లైఫ్లో అంటే ఇలా చెప్తున్నా అనుకోకన్నా, లైఫ్లో కొమరన్న లైఫ్లో బ్రహ్మాండ సినిమా ఒక చరిత్రలో నిలబడిపోతుంది పక్కా, అది 100%. ఈ బ్రహ్మాండ సినిమా రాంబాబు గారి చేతిలో నిలబడిపోతుంది, కొమరన్న చేతిలో నిలబడుతుంది, అందరి చేతిలో నిలబడిపోతుంది. ఎందుకంటే ఇండియాలో మొట్టమొదటిగా ఒగ్గు కథమైన తీసిన సినిమా అంటే ఏదంటే బ్రహ్మాండ. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. అండ్ ఎస్, మరి చిన్న సినిమా అని కాకుండా ఈ కథని ఒక పెద్ద సినిమాగా తెరపైకి తీసుకొచ్చినటువంటి మా నిర్మాత మాటలు ఇప్పుడు వినేద్దాము. సురేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. దాసరి సురేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మన పెద్దలందరికీ, అన్న రామకృష్ణ అన్న, శివనాగన్న, ప్రభాకర్ అన్న, పోతే మధుసూదన్ అన్న, పిలవంగానే యాదగిరి అన్న గిట్లా అందరూ మాకు టైం ఇచ్చి అందరూ మాకు సపోర్ట్ చేశారు. మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున సినిమాలో ఎవరిని పేరు పెట్టడానికి లేదు. ఎవరైనా మాకు అంటే ఆ దేవుడు దీవెన్న ఏందని తెలియదు, కాకపోతే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి మా ముందుకు ఇంతగానో రానికి కారణం వాళ్ళ సపోర్ట్ వల్లనే. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో కూడా నన్ను ఏది అడిగినా కూడా కాదనకుండా ప్రతి ఒక్కరు ఆర్టిస్టులైనా ఎవరైనా, మా ఆమని మేడం గారు, ఎవరైనా కనిక, బన్నీరాజు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినాం కాబట్టి ఇంత దాకా వచ్చినాం మనం. నాకు కథ చెప్పినప్పుడు మన రాంబాబు గారు లేరు. ఇప్పుడు కథ చెప్పినప్పుడు నేను ఆ కథ అనేది వినంగానే రాంబాబు గారు వచ్చేసి నాకు ఎందుకో అనిపించింది, ఈ కథ కంటెంట్ చూడంగానే నాకు మంచిగా, అంటే ఆ దేవుడు మల్లన్న స్వామి ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారో తెలియదు. ఎందుకంటే ఆ కథలో అట్లా ఉంది. అది ఆ కథ కూడా నాకు ఎందుకంటే చాలా నచ్చింది కాబట్టి నేను ఇందాక తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు నాకు పేరు పేరున సపోర్ట్ చేశారు. కార్తీక్ అన్న ఇప్పుడు అన్నట్టుగా కార్తీక్ కానీ మన డైరెక్టర్ రాంబాబు అన్న కంపల్సరీ వాళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు. నేను కూడా సెట్లో పోకపోతుంటేని వాళ్ళు ఎప్పుడైనా కూడా చివరి ఏంటంటే నైట్ అనక పగలనక వాళ్ళే చూసుకునే వాళ్ళు. నేను లాస్ట్లో ఎంటర్ అయ్యి నేను పోస్ట్ ప్రొడక్షన్ నుంచి వచ్చాను. ఈ కథ అనేది ఇక్కడ దాకా వస్తుందని, ఇక్కడ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతుందని నేను కూడా అనుకోలేదు. అంటే ఆ పోస్ట్ ప్రొడక్షన్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఏమన్నారంటే ఇది ఇక్కడ చిన్న సినిమా, ఎక్కడ ఇది ఏం తీస్తారు, ఎక్కడ దాకా వెళ్తుంది అనే ప్రతి ఒక్కరు అనేది. నేను కూడా అదే మైకంలో ఉండుంటుని. కాకపోతే ఎప్పుడైతే మన పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక్కొక్కటి అల్లుకొని వచ్చినాయి. ఇప్పుడు ఒక బలగం కాదు, ఒక కాంతారా కాదు, ఏదైనా దానికంటే మించి ఉన్నది ఇప్పుడు సినిమా. సాంగ్స్ అందించారు మన వరకుప్పల యాదగిరి గారు. అన్న అయితే లేట్ ఇచ్చినా కూడా బాగా ఇచ్చాడు సాంగ్స్ అయితే. ప్రతి ఒక్క ఏ సాంగ్ కానీ మనం వంక పెట్టవలసిన అవసరం లేదు. ఏ సాంగ్ అయినా థ్యాంక్ యూ అన్న వరకుప్పల యాదగిరి అన్న, థ్యాంక్ యూ. సాంగ్స్ లేట్ లేదన్న, ఆర్ఆర్ సీట్ లేదు ఆర్ఆర్ అని కాదు, కొంచెం లేట్ చేసినా కూడా లేటెస్ట్గా వచ్చినాయి సాంగ్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చిన సినిమాల్లో మీరు చూడొచ్చు, ప్రతి సాంగ్ కూడా ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ 3 ఆదిత్యలో మీకు సాంగ్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఆల్రెడీ 3 సాంగ్స్ వచ్చినాయి బయటికి. ఆ సాంగ్ మీరు ఏదైనా చూడండి, ఏ సాంగులైనా కూడా ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడో ఎక్కడి నుంచి చేసిండో కానీ తెలియదు, కానీ ఆ లిరిక్స్ అయినా ఏదైనా కూడా మాకు అంత అద్భుతంగా అనిపించినాయి సాంగ్స్.
ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం నేను వచ్చింది ఇండస్ట్రీకి. ఏంటంటే అందరు తెలుసు నాకు ఆల్రెడీ, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తెలుసు. కాకుండా కూడా నేను వాళ్ళ ఈ సినిమా తీయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలి అన్న చాలా ఉండేది. అప్పుడు రాంబాబు అన్న గారు వచ్చి కథ చెప్పారు. వాట్ కెన్ ఐ సే? థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. అన్న కూడా తిరిగిండు, ఏంటంటే స్టూడియోల చుట్టూ తిరిగిండు, స్టూడియోల చుట్టూ తిరిగినా కూడా ఒక్కరు కూడా మాకైతే చెప్పేవాడు, వాళ్ళు వస్తురు వీళ్ళు వస్తురు, ప్రొడక్షన్ వాళ్ళు ఇది డిస్ట్రిబ్యూటర్స్ వస్తున్నారని అనేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అక్కడ మాత్రం నేను ఒక్కటి డిసప్పాయింట్ అయినా. చిన్న సినిమా అనేది కాకుండా ఒకసారి చూసిన తర్వాత అదేదైనా డిసైడ్ చేస్తే అది వేరు. కానీ స్టార్టింగే చిన్న సినిమా అని పేరు పెట్టి దాన్ని అంటే కొలాబ్ చేసేస్తుండ్రు. అక్కడికి అందరికి ఏదైనా కూడా ఆడ ఎవరైనా చేయబుద్ది ఇంకా కాదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ల కాడ అయితే మాత్రం చాలా ఇది ఉన్నది. లాస్ట్లో మాకు మేము పోగానే, కాకపోతే 2-3 సార్లు పోయిన తర్వాత నేను ఏషియన్ సునీల్ సారు బాగా నాకు సపోర్ట్ చేసిండు. ఈ మన తెలంగాణలో ఏషియన్ ద్వారా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్ర గురించి మాట్లాడితే మన నారా శివనాగ్ సారు సపోర్టు సార్, శివనాగ్ సార్ ఆధ్వర్యంలో మనం డిస్ట్రిబ్యూటర్లు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో మనం ఏషియన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ మాత్రం ఆదిత్యలో రన్ అవుతున్నాయి, మ్యూజిక్ ఇచ్చాము. ఇది కంపల్సరీ పబ్లిక్ కంపల్సరీ నచ్చుతుందండి. మీకు నచ్చి కంపల్సరీ మీరు చూడండి, థియేటర్లో చూడండి. నేను చెప్పేది కాదు, నేను ఫస్ట్ టైం అయినా కూడా నాకైతే చాలా నచ్చింది సినిమా. మీరు చూడొచ్చు, దాన్ని మీరు చూసిన తర్వాత నాకు రిజల్ట్ చెప్పండి, అది ఎంతవరకు మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అని. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మీకు బ్రహ్మాండంగా బోల్డ్ డబ్బులు తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సతీష్ రెడ్డి గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా, జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామకృష్ణ గౌడ్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ వారికంటే ముందు క్విక్ గా కనిక మాటలు కూడా వినేద్దాం. ఇప్పుడు రిక్వెస్టింగ్ కనిక టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us, our beautiful heroine of Brahmanda. Andarke namaskaram. I'm very glad to see you all here for the pre-release event of our movie, and I want to tell you that this is a suspense thriller and devotional kind of a movie. So I hope you all will like this movie and you all will go with your family to watch our movie. And especially thanks to our producer Dasari Suresh, our director late Rambabu Garu. We miss you, sir. And thanks to all the team and Mr. Arun for giving me this opportunity to work in this film. Thank you so much. Thank you so much, Kanika. All the very best to you for this film. Thank you so much. And now we're requesting Prabhakar Garu to please convey his wishes. Yes, Brahmanda team gurinchi. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నమస్కారం, గెస్ట్లకి, పాత్రికేయులకి, మిగతా వారందరికీ కూడా. బ్రహ్మాండ అనే సినిమా ఈ 29 కింగ్ నాగార్జున గారి బర్త్డే రోజు వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కొంచెం కులుక్కుమంది పాపం. అంటే ఆయన కష్టాలు తెలిసింది. చిన్న సినిమా తీసి జనాల దగ్గరికి వెళ్తుంటే ఎంత కష్టమైంది డిస్ట్రిబ్యూషన్ అనేది. కరెక్టే సార్, అలాంటి కష్టాలు పడి మనం ముందుకెళ్తేనే పెద్ద ప్రొడ్యూసర్ అయిపోతాం, చిన్న ప్రొడ్యూసర్ నుంచి తప్పదు. సో సునీల్ గారికి మీ తరఫున నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సినిమా తీసుకొని రిలీజ్ చేస్తున్నందుకు. చిన్న సినిమా అనేది రిలీజ్ కి ముందు వరకే ఉంటుందండి. వన్స్ రిలీజ్ అయింది అంటే దాని పవర్ ఏంటని తెలిసిపోయి దాని తర్వాత అది వేరే స్థాయికి వెళ్ళిపోద్ది. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి ఒక కళలకి సంబంధించిన సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కాంతారా, అది కూడా ఒక లోకల్ అక్కడ సంబంధించిన రిచువల్స్ కి సంబంధించిన ఒక సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అది కూడా చిన్న సినిమానే షూటింగ్ చేసినప్పుడు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అది కొన్ని వేల కోట్ల సినిమా అయిపోయింది. సో అలాగే మీకు కూడా బ్రహ్మాండ 2 కోసం జనాలు వెయిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండ 2 ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయాలి. కాంతారా 2 ఎలాగైతే వెయిట్ చేస్తున్నారో అలాగా. సో ఒగ్గు కళ గురించి ఏం చెప్పారు, అలాంటి గొప్ప కళల గురించి మళ్ళీ ఒక సినిమా తీయడమే గ్రేట్ విషయం. అండ్ ప్రొడ్యూసర్ గా మీరు సక్సెస్ అయ్యారు సార్, కంగ్రాచులేషన్స్. ప్రొడ్యూసర్ సక్సెస్ ఏంటంటే మొదలెట్టిన సినిమాని థియేటర్కి తీసుకెళ్ళడం వరకు మీ పని అయిపోయింది సార్.
మీరు సక్సెస్ఫుల్ అండి. హ్యాపీగా ఉండండి. మీరు డబ్బులు అంటారా, ఇంకా వాళ్ళు ఆదరించేది ఆ కాన్సెప్ట్ దాని ద్వారా వస్తుంది. అది కూడా మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు, డబ్బులు కూడా మీ చేతికి డబల్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళందరికీ, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ ఆల్ ద బెస్ట్. ఎస్పెషల్లీ కొమరం చాలా బాగా చేశాడని చెప్పారు ఆమని మేడం గారు నాకు షూట్ లో ఉన్నప్పుడు. మేడం మీకు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో, హీరోయిన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికి కూడా. మాస్టర్తో నేను ఒక సినిమా చేశాను, నేను నవనీత్ కౌర్ గారు ఎంపీ. ఇప్పుడు మా ఇద్దరు సాంగ్ సారే కంపోజ్ చేశారు. ఒక సాంగ్ గుర్తుందా మాస్టర్? చాలా రోజుల తర్వాత చూశాను, చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్క ఫోన్ చేసి అడగగానే లాస్ట్ టైం ఫస్ట్ లుక్ నేనే రిలీజ్ చేసినట్టున్నాను మన పోస్టర్ అక్కడ లొకేషన్ లో. అండ్ ఇప్పుడు కూడా నేను శంషాబాద్ షూట్ నుంచి అందుకుంటానా లేదా అని కంగారు పడ్డాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా, ఆయన చెప్పినట్టుగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తేనే సినిమాలు జనాల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత సినిమా ఎలా ఉందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. కానీ జనాల్లోకి వెళ్లే వరకు మన వంతు సాయం చేయడం అనేది ధర్మం. సో డెఫినెట్ గా ఆ మనసుతోనే పరిగెత్తుకుంటూ ఇప్పుడు వచ్చాను. సార్ మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు అందరు టెన్షన్లు అయిపోయినాయి, మీ ఒక్కరికే ఉంటుంది ఇక టెన్షన్. ఎందుకంటే ఓకే, మీకు టెన్షన్ ఉంటే మీరు సినిమా ఇక్కడ దాకా రారు. బట్ ఓకే, డెఫినెట్ గా మీకు సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. చాలా మంచి ఎనర్జీ ఇచ్చారు టీమ్ కి మీ మాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళాధర్ మాస్టర్ అండ్ రాజు మాస్టర్, ఒక్కసారి మీరిద్దరు కూడా మీ రెండు మాటలు కూడా వింటే మాకు కంప్లీట్ గా అనిపిస్తుంది. సో క్విక్ గా మీ ఇద్దరు మాటలు కూడా వింటాము. ఫస్ట్ కళాధర్ మాస్టర్. లేదు సార్, ప్రభాకర్ సార్కి మేడం గారికి అందరికీ నమస్తే అమ్మా. కుమరం మేడం ఎక్సలెంట్ గా మాట్లాడారు. నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మీ మాటలు వింటుంటే నాకు నిజంగా ఇప్పుడు మైక్ పట్టుకుని సార్ ఒట్టుగా ఏడుపు వస్తుంది సార్. ఎందుకంటే రాంబాబు గారు లేదన్న విషయం చాలా బాధ. సరే వీళ్ళందరూ మాట్లాడి మొత్తం చల్లబడిపోయింది ఒళ్ళో. ప్రామిస్ గా ఏం మాట్లాడాలి, ఏదో మాట్లాడాలని వచ్చా, ఏం మాట్లాడలేకపోతున్నా రియల్ గా. ఇట్లా మా హీరో బన్నీ గారు సూపర్ వ్యక్తి అండి. ఎంత మంచోడంటే అసలు ఎంత హార్డ్ వర్క్. అంటే ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా పైకి వస్తారు కంపల్సరీగా, అంత హార్డ్ వర్కర్. మా రాంబాబు సార్ పిక్చరు తీసిన మాస్టర్ మనం చూడాలి అనేవారు. అసలు నిజంగా ఆయన లేకపోవటం చాలా కష్టంగా ఉంది. తర్వాత ఈ పిక్చరు 10 కోట్లు అంటే నమ్ముతారు సార్. ఇది ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు కానీ అసలు ఎంత రిచ్ గా ఉందండి పిక్చర్ చూస్తూ ఉంటే. ప్రామిస్ గా సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, రియల్ గా చెప్తున్నా, చాలా బాగా చేశారు. తర్వాత మా హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంటుంది, మూమెంట్స్ కూడా అట్లాగే బ్యూటిఫుల్ గా చేస్తుంది. ఇక కార్తీక్ గారి గురించి అందరూ పాపం తిట్టారు కానీ ఆయన హార్డ్ వర్క్ అందులో చూస్తే తెలుస్తుందండి. ఎంత హార్డ్ వర్క్ అండి అది, అసలు మామూలు కాదండి. రియల్ గా మీకు నేషనల్ అవార్డు కానీ అట్లీస్ట్ స్టేట్ అవార్డు అయినా రావాలండి, ప్రామిస్ గా చెప్తున్నా. ఎందుకంటే అంత మరి నేను చెప్పలేను, నా మనసులో ఉన్నది మాత్రం చెప్తున్నా. అంత బాగుందండి ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్. అందరూ టోటల్ ఆల్ టెక్నీషియన్స్. తర్వాత మేడం రాంబాబు గారు వైఫ్ గారికి నమస్తే అమ్మా. సార్ నాకు చాలా ఫ్రెండ్ ఆయన చాలా పిక్చర్లు చెప్పాడు నాకు. అట్లాగే చెప్పేప్పుడు కూడా ఆయన సబ్జెక్ట్ చెప్తే ఎవరికైనా సరే చాలా బాగా అనిపించింది. పిక్చర్ చూడాలి అనుకున్నాను కానీ అది 29th చూస్తే ఇంకా డైరెక్ట్ గా చెప్తాను. సారీ, నేను ఏమన్నా పొరపాట్లు మాట్లాడుతుంటే చాలా సారీ, మాట్లాడలేకపోతున్నా ఫ్రాంక్ గా చెప్పాలంటే. అయ్యో, నాట్ ఎట్ ఆల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం, ఓపిక్ గా అందరినీ పిలిచి చెప్తున్నారు. దే పెయిడ్ నో. సో రాజు మాస్టర్. అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ పై ఉంచిన పెద్దలకు, మరి కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలండి. ఈ మూవీలో 3 సాంగ్స్ చేశాను. మన బన్నీ, యాక్చువల్లీ బన్నీ మా షాద్ నగర్కి వచ్చి ఒక 1 వీక్ నైట్ ఈవినింగ్ 6 స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు ఇద్దరం, హీరోని కానీ బన్నీ కానీ వెరీ హార్డ్ వర్క్. నేను చేసిన 3 సాంగ్స్ ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూస్తే అద్భుతం. కాకపోతే ఇలా ఒకటి, రాంబాబు సార్ నా దగ్గరకు వచ్చి సాంగ్ వినిపించినప్పుడు వెరీ హ్యాపీ అనిపించింది. ఒకటి తర్వాత ఇచ్చి ఇంకోటి మన కార్తిక్ గురించి చెప్పాలంటే, రాత్రి లవర్ మాట్లాడుకుంటారు చూడండి, రాత్రి 12-1 గంటలకు మెసేజ్ పెడతాడు, తిన్నావా అంటాడు. 1 గంటల రాత్రికి తిన్నా అంటే ఏం చేస్తున్నావు, చిన్న సాంగ్ విన్నావా అంటాడు. విన్నా. సరే 2 నిమిషాలు మాట్లాడదామంట. అది లవర్ మాట్లాడుకున్నట్టు మాట్లాడతాడు అసలు. కానీ వెరీ హ్యాపీ రాంబాబు సార్ కానీ అండ్
ప్రొడ్యూసర్ సార్ కానీ ఈ సాంగ్లో పంతులు గారు అని ఒక ప్లేబ్యాక్ ఒక కటౌట్ బాబా ఒక్కసారి వస్తారా? సో ఈయన రియల్ పురోహితుడు అంటే బావని పిలుస్తాను అంటే ఈ పంతులు గారు తీసుకురండి అని ఒక సాంగ్ ఉంటుంది. సో నాకు చెప్పిగా ఉండాలి, ప్లే బాయ్గా ఉండాలి అని ఒక అనుకున్నాను. అదే టైంకి నాకు స్కిన్ కూడా బలా దొరికిపోయిండు, కానీ బాగా చేసిండు. అందరికీ హ్యాపీ. ఈ సినిమా విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను, మీడియా మిత్రులని అండ్ సోషల్ మీడియాని, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్. సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ గారిని మర్చిపోయాను, ప్లీజ్ ఏమనుకోకండి సార్. సార్ ప్రొడ్యూసర్ సార్, సారీ. ఎందుకంటే మీరు నాకు ఎక్కువ కలవాల ప్రామిస్ గా చెప్పాలంటే, కానీ మీ మంచితనం ఆయన పోయిన తర్వాత నేను చూశాను. మీరు ఎట్లా ఉన్నారు, ఎలా బాధపడ్డారు, ఎలా వాళ్ళతో పాటు ఉన్నారు, అదే ముఖ్యం సార్. చాలా మంచి మనసు సార్ కూడా. సారీ సార్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And of course, now requesting our hero Bunny Raju garu to please speak. Yes. నేను ఇక్కడికి చాలా మందిని ఇన్వైట్ చేశాను. యాక్చువల్లీ కొంతమంది రాలేకపోయారు. ఇక్కడికి స్టేజ్ దగ్గర దాకా వచ్చేలోపు కూడా చాలా కొంచెం ఇబ్బంది అయింది. సరే, ముందుగాల మా ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఉంటే సేమ్ అలా ఇలానే చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, దశరథ మహారాజులైన ఇక్కడున్న మేడం, ప్రతి ఒక్కరికి నిజంగా నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కొంచెం వేరే పాయింట్ ఆఫ్ లో అసలు మాట్లాడాలనుకున్నాను, కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది, బాగా లేట్ అయింది. ఎనీవే, వెళ్ళిపోదాం మూవీలోకి. మందరం హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, రేపు మన సినిమాని, మనల్ని, మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం మాకు లేట్ అయింది, ఎందువల్లనంటే కొద్దిగా ట్రాఫిక్ ఉండి బాగా లేట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కొంచెం లేట్ అయినందుకు ఐఎమ్ వెరీ సారీ. ముందుగా వచ్చే దారిలో కొద్దిగా పోలీసులు అది ఇది కొంచెం ఇష్యూ అవడం వల్ల బాగా లేట్ అయిపోయింది. రియల్గా ఈ టీము, బ్రహ్మాండ టీం అందరి తరపున మా శ్రీపాల్ గారు, పిఆర్ఓ గారు కొంచెం టెన్షన్ బాగా ఇబ్బంది పడ్డారు. ఐఎమ్ వెరీ సారీ అన్న. రియల్గా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లేట్ అయినందుకు బ్రహ్మాండ టీం వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ. మా బ్రహ్మాండ డైరెక్టర్ రాంబాబు గారు కథ, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించాడు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రతి సీను, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసుకోవడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అంటే చాలా ఏమో అంటారు కదా, కొన్నిసార్లు మనం ఏదైనా చేయాలంటే ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఎన్నో విధాల అడ్డంకులు వస్తుంటాయి, అయినా సరే ముందుకు వెళ్ళాలని. అలాంటి వ్యక్తి డైరెక్టర్ రాంబాబు గారు. వాళ్ళ వైఫ్ అక్క, ఒకసారి ఇట్రా అక్క. నిజంగా చాలా మంచి వ్యక్తి అక్క. కొంచెం ఎమోషనల్ అయ్యేలా ఉన్నాను రాంబాబున గురించి. అదే మాది కొంచెం లోపల అదే వస్తుంది, ఎమోషనల్ అవుతున్నా. సరే, ఏదేమైనా అక్క నువ్వు టెన్షన్ ఏం పడొద్దు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మీకు చెప్పాలంటే నిజంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేశారండి డైరెక్టర్ రాంబాబు గారు. అన్న గురించే చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నా, కాకపోతే ఆ మేడం గారు కూడా ఉన్నారు, మాట్లాడాలి. సరే సార్, దాసరి సురేష్ గారు నిజంగా ఒక ముక్కలో చెప్పాలంటే అసలు ఈ సినిమాకి మేము చెప్పిన బడ్జెట్ ఒకటి, తర్వాత అయిన బడ్జెట్ ఒకటి. రియల్గా ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది.
చాలా వరకు అసలు నిజంగా ఒక నమ్మడం అనేది, కొత్త వ్యక్తులు నమ్మడం అనేది ఎవరు కూడా డేర్ చేయరు. ఎందుకనంటే చాలామంది అంటుంటారు ఈడు హీరోవా, ఈయన కూడా హీరో అయినరా, అలాంటి సిచ్యువేషన్లలో కూడా హీరోని నమ్మేదానికన్నా, ఒక వ్యక్తి నమ్మేదానికన్నా కథను నమ్మితే బాగుంటుంది. కథే హీరో అవ్వాలి. ఇక్కడ ఉంటుంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళు యాక్సెప్ట్ చేసి హిట్ అయింది అనుకోండి, కథ బాగుంటే హిట్ అవుతుంది. హిట్ అయింది అనుకోండి, రేపు నేను నాలాగానే ఎంతో మంది హీరోలు అని స్టార్ హీరోలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ ముందుగా నమ్మాలి ప్రొడ్యూసర్ ఫస్ట్. ఒక కొత్త వ్యక్తి లేకపోతే పాత వ్యక్తి ఇంతకుముందు చేశాడా లేదా అనేది కూడా ప్రొడ్యూసర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇందాక మన ప్రభాకర్ అన్న కూడా సార్ చెప్పిండు, అంత ఆశామాష కాదు డిస్ట్రిబ్యూషన్ అయినా ఏదైనా అని. నిజంగా మన సినిమాకి చాలా చాలా బాగా వచ్చింది సార్. ఈ విషయంలో నిజంగా మీరు ఇంత సపోర్టెడ్గా ఇంత అమౌంట్ మీరు పెట్టడం అనేది నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇదే ఒక సిచ్యువేషన్లో రాంబాబు సార్ ఇట్లా సడన్గా అయిపోయినా కానీ సార్ మరీ ముందుండి ఎలానైనా సరే మనం చేద్దాము, టెన్షన్ తీసుకోవద్దు, ఏదేమన్నా కానీ అని చాలా వరకు పోరాడాం. ఇటు డిస్ట్రిబ్యూషన్ సైడ్ సరే, బిజినెస్ విషయం గురించి మాట్లాడితే మీ అందరికి తెలిసిందే ప్రతి విషయం. ఇక ఇంకో విషయంగా మాట్లాడాలంటే మా కెమెరామ్యాన్ గారు, ఆయన సైకోనేనండి వాస్తవమే. ఎందుకని అంటే కొంచెం పని వరకు ఏదైనా కెమెరా ఆన్ చేశారంటే పని చేస్తూనే ఉంటాడు. కొంచెం మాకు అటు ఇటుగా కొద్దిగా ఏమంటారు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఇబ్బంది ఉందంటే తప్ప వర్క్ చేయాలి, వీళ్ళని పట్టుకోవాలనుకుంటే ఆ డే అండ్ నైట్ కొడుతూనే ఉంటారు. ఇందాక మా రాజు మాస్టర్ గారు కూడా చెప్పారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొట్టాల్సిందే, మాట్లాడాల్సిందే, అది ఏ టైం అయినా కానీ అలా చేస్తుంటాడు. కెమెరా విషయంలో వస్తే మీరు ప్రతి సీన్ చూశారు, ప్రతి ఫ్రేము ఎక్కడైనా సరే ఒక్కొక్క సీన్, ఒక్కొక్క లొకేషన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఇక్కడ హైదరాబాద్, సంగారెడ్డి, ఇట్లా సర్వనింగ్ లో ప్రతి ప్లేస్లోకి వెళ్ళాం. ప్రతి సీన్ అక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కెమెరామెన్ కార్తీక్ అన్న. నిజంగా చాలా కష్టపడ్డాము. రేపు మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వచ్చిన మీరందరికీ, అదే విధంగా నన్ను రేపు మమ్మల్ని థియేటర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మీరందరూ యాక్సెప్ట్ చేస్తే 100% మళ్ళీ మేము ఈ విధంగా స్టేజ్ పైన మా అందరి గురించితో పాటు మీ అందరి గురించి కూడా మాట్లాడగలుగుతాను. థ్యాంక్ యూ అన్న. అతి ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ అన్న నాకు ఫోన్ చేశాను, అన్న ఇట్లా పరిస్థితి ఇట్లా ఉందన్న అని అంటే, ఏం లేదు నాన్న, ఏం పర్లేదు, చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా గైడెన్స్ కూడా ఇచ్చాడు. అదే విధంగా మాకు డిస్ట్రిబ్యూషన్ సార్ సైడ్ శివనాగ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేశారు. మళ్ళీ అతి ముఖ్యంగా మాకు వచ్చేసి మధుసూదన్ రెడ్డి గారు, ఆ ఊర్లోకి వెళ్ళాం, కొన్ని పరిస్థితులు కొన్ని బాగలేవు, ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయంటే చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అదే విధంగా మాట్లాడాలంటే మనకు మీసం సురేష్ అన్న నాకు చాలా గైడెన్స్ ఇచ్చాడు. చాలా అంటే అసలు నేను కొత్త వాడిని కదా, నాకు తెలియదు ఎలా వెళ్దామన్నా, ఎలా అంటే ఇలా వెళ్ళాలని. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇంకెవరు, ఒగ్గు మల్లేష్ అన్న కూడా నిజంగా చాలా సపోర్టెడ్. ఒగ్గు అనేది ఎక్కడన్నా తేడా కొడితే రేపు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అయిద్దని కూడా, ఇగో ఇలా చేయాలి, సాంగ్ అంటే ఇలా ఉంటుంది. ఒగ్గు మల్లేష్ అన్న, అలాగనే బాలపూచి అన్న కూడా వీళ్ళు చాలా చాలా అంటే అసలు మామూలుగా కాదు. ప్రతిదీ అంటే చనిపోయినప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉంటది అది అనేది చేశారు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే తర్వాత ఏదైనా మిస్టేక్ అయిందంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా మీరు చెప్పి చాలా గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఇక అదే విధంగా ఇంకా మాట్లాడుకుంటూ పోవాలంటే నన్ను విశేషానికి వచ్చిన పాండు గౌడ్ అన్న, ఇట్లా మా రమేష్ గౌడ్ సార్ పిలిపించిన ప్రతి ఒక్కరికి చాలా వరకు ధన్యవాదాలు అన్న. కొమరన్న ఒకసారి ఇటు అంటుంటాడు కదా, కొమరన్న అంటే ఊర్లలో పోతే మామూలుగా విద్వాసమే. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ నాకు సపోర్టు చిన్నాయన. అసలు ఎలా అంటే మా ఇద్దరి బాండింగ్ మామూలుగా ఉండదు. సినిమాలో చూడండి అదిరిపోద్ది. నాకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉన్నాడు. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఎలా చేయాలన్నది కూడా చెప్పిండు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. మరియు అదే విధంగా మా మ్యూజిక్ డైరెక్టర్ అన్న, అసలు ఇంత పెద్ద గొప్ప వాళ్ళతో నేను చేస్తానని నేను కళలో కూడా ఊహించుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, రియల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సార్ చేసింది మామూలు సినిమాలు కాదు.
ఎన్ని పెద్ద హిట్లు ఇచ్చారు. ఒకరి పేరు చెప్పొద్దు, ఏంటంటే మళ్ళీ అక్కడ దాకా వెళ్తుంది ఇక్కడ దాకా వెళ్తుంది అని అంటారు. అలాంటి పెద్ద హిట్ ఇచ్చిన పెద్ద స్టార్తో పాటు నాకు కూడా అంత పెద్ద హిట్ ఇచ్చినావన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్గ్రౌండ్ మాత్రం అదరగొట్టిండు. అసలు మ్యూజిక్ విషయంలో కానీ అసలు ఈ లిరిక్స్ కూడా అన్న రాయడము పాడడము, అతి ముఖ్యంగా నేను ఒక సాంగ్ కావాలనే పట్టుబట్టి అన్నతో పాడించుకున్నాను. నేను మిగతా నాకు తెలియదు కానీ నాకు ఒక సాంగ్ కావాలని అన్నతో పాడించుకున్నా. రియల్గా చాలా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరికి అసలు ఇంత సపోర్ట్ చేస్తాడని నాకు కూడా తెలియదు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బడ్జెట్ విషయం కూడా చాలా ఉంటుందండి ఇక్కడ. బడ్జెట్లు కూడా చాలా చాలా అసలు ఉంటుంది. ప్రతి బడ్జెట్ని కూడా రాంబాబు సార్ ఎలా డీల్ చేసేదో ఏం సంగతో తెలియదు కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మాకిందులో పనిచేసిన టెక్నీషియన్ అందరికండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నిజంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా మేడం అమ్మ, నిజంగానే అసలు అమ్మ మన కళ్యాణ్ రామ్ సారు విజయశాంతి మేడం గారిని అమ్మని అన్నారు. తర్వాత మీరే బన్నీ గారు అన్నారు. మన ఆమని మేడం గారిని అమ్మని అంటున్నారు. ఏందని అంటే అలా సెంటిమెంట్గా అలా అనుకున్నానని చెప్పాను. నిజంగా నాకు మీతో కలిసి చేయడం నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానమ్మా. ఎందుకంటే అమ్మానే అంట, ఫోన్లోనైనా మామూలు వాయిస్ మెసేజ్ అని టెక్స్ట్ మెసేజ్ చేసిన అమ్మ, ఎప్పుడో ఫ్లోలో వస్తే మేడం అలా ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అమ్మానే మాట్లాడుతుంటా. నిజంగా నాకు చాలా సపోర్టెడ్గా అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి ఇట్లా అని చెప్పాను. సరే నాన్న, నాకు ఇట్లా కొన్ని డేట్స్ కొద్ది ఖాళీ లేవు కదా అంటే, ఎట్లయినా సార్ రిక్వెస్ట్గా నువ్వు రావాలమ్మంటే, సరే నాన్న వద్దాం, డైరెక్టర్ గారు లేరు కాబట్టి తప్పకుండా వద్దాం, మన సినిమాని మనం ఎట్లయినా సరే సెట్ చేసుకుందాం, మనమే దీన్ని డెవలప్ చేయడానికి ఎలాంటి చేయాలని నేను కూడా చేస్తానని చెప్పి వచ్చిండ్రమ్మ. నిజంగా థ్యాంక్ యూ అమ్మ. అదేవిధంగా ఇంక మా కో ఆర్టిస్టు కనిక అసలు ఎంత మంచి మనిషి అంటే, ఎక్కడైనా సరే కొంతమంది హీరోయిన్లకు చాలా యాటిట్యూడ్ ఉంటుంది. హీరోయిన్ అంటేనే అసలు యాటిట్యూడ్. ఇక్కడ మన తెలుగులో మాత్రం ఫస్ట్ మూవీ, ఇప్పుడు ఫస్ట్ కాదు, ఇది ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు తెలుగులో ఆల్రెడీ 2 సినిమాలు చేసేసింది. అక్కడ ఈమె మదర్ పంజాబీలో మంచి ఫేమస్ యాక్టర్ అండ్ మంచి స్టార్ హీరోయిన్. అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా బెస్ట్ అంటే ఎంత సపోర్టెడ్ అంత సపోర్టెడ్. రేపు మళ్ళీ ఏదైనా మూవీ ఉండి నేను హీరోగా చేసినప్పుడు నాకు వచ్చే హీరోయిన్ రేపు ఎలా ఉంటుందో తెలియదు కానీ రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక ఒక్క నిమిషంలో ముగిద్దాము. ఇక్కడికి కొంచెం కొంతమంది నేను పిలవలే, అది ఇక్కడ ఉన్నట్టున్నారు, నాకు కొంత ఇబ్బందిగా ఉంది. ఎనీవే మా బామ్మర్ది నరసింహ, ఒక్క నిమిషం ఒకసారి రా. చాలా మంది పిలవాలి, కాకపోతే బాగా లేట్ అయింది, చాలాసేపు మాట్లాడుతున్నాను. నాకు చాలా సపోర్టెడ్ అనమాట ఇందులో. ఇప్పటిదాకా సార్ అని చెప్పాను కదా, ప్రొడ్యూసర్ గారు నాకు బావగారు, నేను మా బామ్మర్ది. నన్ను విజయటానికి వచ్చిన మా అన్నయ్యలు ఉన్నారు, అదేవిధంగా మా అన్నయ్యల కొడుకులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడికి స్టేజ్ మీదకి పిలవాలి, కాకపోతే ఏంటంటే ఐఎమ్ వెరీ సారీ, చాలా మందిని పిలవాలి, కాకపోతే ఇప్పుడు పిలవలేని పరిస్థితి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అతి ముఖ్యంగా ఇప్పుడు కలందర్ మాస్టర్ కానీ మా రాజు మాస్టర్ కానీ నన్ను మాత్రం ఏమంటారు కదా, బట్టలు ఉతికేసి పిండుతారంటారు కదా, అలా పిండేశారు. అమ్మ నా వల్ల కాదు, అసలు స్టమక్ పెయిన్ వస్తుంది, నా వల్ల కాదన్నా కానీ అదే లేదు మీరు ఇట్లా చేయాల్సిందే డే అండ్ నైట్. దీటన్నిటికీ మూల కారణం మా డైరెక్టర్ రాంబాబు గారు, అదేవిధంగా మా కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్ గారు. సరే, అందరూ ఎవరినైనా మర్చిపోయి ఉంటే రియల్గా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా ఐఎమ్ వెరీ వెరీ సారీ. మా రైటర్స్ కానీ అదేవిధంగా పోస్టర్ డిజైన్స్ కానీ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. అసలు నిజంగా సార్ ఒక్క నిమిషం సార్ ఇట్లాంటి సార్ ప్లీజ్ సార్ తెలుసు కదా, అసలు ఒక బాహుబలి అసలు ఇప్పుడు రాజమౌళి సార్ చేసిన ఒకప్పుడు సినిమాలు మొత్తం ఆయన డిజైన్ చేసిర్రు, మా బాసు సినిమాను కూడా చేసిర్రు. థ్యాంక్ యూ సార్. అసలు నిజంగా అంటే మా రాంబాబు సార్ మరి ఎలా అనుకున్నారో ఏమో తెలియదు కానీ 30 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఎంతో మంది దగ్గర మంచి పేరు పొందిండు. అసలు
సార్ గురించి చెప్పాలంటే ఒక్కటే మాట చెప్పారు, ఏ పోస్టర్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మీరు మాట్లాడే విధానంలో ఉండాలి. ఎవరితో మాట్లాడండి, ఎవరినైనా మాట్లాడండి, ఎక్కడైనా వెళ్ళండి, కాకపోతే మీరు మాట్లాడే విధానంలో కొంచెం తొందరపాటు పడవచ్చు, జాగ్రత్తగా మాట్లాడండి, మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. రైటర్ కూడా ఒకసారి రమేష్ అన్న ఒకసారి రండి. ఇప్పుడు నెక్స్ట్ 2 మూవీస్ నా కోసం రాశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయొద్దు, ఇక్కడే ఉన్నారు ఒక 2 ప్రొడ్యూసర్లు, వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పొద్దని చెప్పారు. స్టేజ్ మీద వస్తామా రావా తర్వాత అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఎవరన్నా మర్చిపోయి ఉంటాను. రియల్గా నిజంగా ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏమనుకోవద్దు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం బాగా హెవీ వర్క్ ఉండే, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా డల్ అయిపోయాం. ఎనీవే మా యాంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. కొంచెం మీకు కూడా కొద్దిగా ముందుకు ఇవ్వలేకపోయాము, అనుకోలేదు, మాకు కోఆర్డినేట్ చేసుకున్నాం, చాలా మంది చెప్పాం, కోఆర్డినేట్ కూడా పెట్టాము, బట్ అటుగా ఇబ్బంది అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నన్ను బ్లెస్ చేస్తున్న మా ఫ్యామిలీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి నిజంగా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నా, ఎవరినైనా తెలియక మాట్లాడి ఉన్నా, నిజంగా ఏది ఏమైనా సరే నన్ను బెస్ట్ చేసి నన్ను బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు. సో అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ అ బిగ్ సక్సెస్ విత్ బ్రహ్మాండ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఓపిక్గా ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నందుకు రామకృష్ణ గౌడ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మీకే మైక్ ఇచ్చేస్తున్నాను, మీ విషెస్ ని, మీ సపోర్ట్ ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. నేను మాట్లాడేదన్నమాట కుమరవ సగం మాట్లాడేది, బన్నీ హీరో సగం మాట్లాడి మొత్తం మాట్లాడేసారు. ఈనాటి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన మా గెస్ట్ ప్రభాకర్ గారు, అలాగే ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన దాసరి సురేష్ గారు, అలాగే ఇందులో హీరోగా పనిచేసిన బన్నీ, అలాగే హీరోయిన్ గారు, ముఖ్యంగా మేడం గారు చాలా పెద్ద ఆర్టిస్టు. మొన్న ఆ మేడం గారిని మేము ఒక ఫంక్షన్ తీసుకెళ్ళాం కామారెడ్డిలో. 100ల సంఖ్యలో ఆడవాళ్ళు ఆమెను ఫ్యాన్స్. ఒక గంటన్నర టైం వేస్ట్ చేసిరాం నేను ఆ రోజు చూసిన, అబ్బా ఆడవాళ్ళలో మేడంకి ఇంత బాగా రెస్పాన్స్ ఉందా, చాలాసేపు డాన్సులు చేసి ఈ మేడం కూడా తీసుకుపెట్టా అని చెప్పించారు వాళ్ళు. చాలా మంచి సెలక్షన్ మా హీరో గారు, మేడం గారి సెలక్షన్ చాలా బెస్ట్ సెలక్షన్. తప్పకుండా ఇది ఒక పెద్ద సినిమా అవుతుంది, మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నా. దీనికి రెండు రకాల ఉన్నాయి దీనిలో, ఇటు బలగం అటు కాంతారా 2 మిక్స్ చేసిన లాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా అలాంటి సినిమానే కావాలి, ఇది ఒక పెద్ద హిట్ కావాలి. అలాగే వరకుపల్ల యాదగిరి గారు చాలా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా రీ రికార్డింగ్ చాలా బాగా ఉంది నిజంగా. ఈరోజు అంటే మొన్న ఫోన్లో నుంచి నాకు ఆఫీస్ వచ్చినప్పుడు కానీ అంత అది లేదు, ఈరోజు ఇక్కడ చూస్తే బాగా ఉంది, థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది ఎందుకైనా. అలాగే కుమరవ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ తెలంగాణలో, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కెమెరామెన్ గారు చాలా బాగా పనిచేసిన అందరూ చెప్తున్నారు. మీకు సైకో అని పేరు పెట్టేసిండ్రు, రేపు నేను చేయబోయే సినిమా కూడా నేను పెట్టుకుంటా. అట్లాంటి పని చేసే వాళ్ళు కావాలి కదా ఎవరికైనా. మీరు మేడం అయితే పక్కా మా సినిమాలో. నేను కబడ్డీ సినిమా చేయబోతున్నా త్వరలో, దానికి మేడం నాలాడు అనుకున్నది చెప్పినాం కూడా, మిమ్మల్ని కూడా కంపల్సరీ తీసుకుంటా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా చాలా మంది అతిథులు వచ్చినారు, ఎక్కువ మాట్లాడినారు అందరూ, కాబట్టి మీకు అందరికి బోర్ అయి ఉంటుంది. నేను చాలా తక్కువ మాట్లాడి ఫినిష్ చేస్తా. అంటే ముందుగా సురేష్ గారిని వెల్కమ్ చెప్తా ఉన్నాం. బ్రదర్ మీరేం భయపడద్దు, మేమున్నాం. మేమంటే మా దగ్గర 25,000 మంది మెంబర్స్ ఉంటారు, మేము అందరం ఉన్నాం. నీకు సునీల్ ఓకే మంచి డిస్ట్రిబ్యూటర్, కాకపోతే మంచి థియేటర్లు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నన్ను అడగండి, నేను చెప్తా ఏ థియేటర్ కావాలో ఏ థియేటర్ వద్దు. మంచి థియేటర్లు వెళ్ళేస్తే డెఫినెట్గా ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంది.
దీన్ని మీరు తీయడం కూడా బాగా తీశారు, దానికి మ్యూజిక్ బాగా ఉంది, సాంగ్స్ బాగా ఉన్నాయి, అన్ని బాగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆయన మా కెమెరామెన్ చాలా అందంగా చూపించినాడు అందాన్ని. కాబట్టి వీళ్ళు ఇద్దరు ఎంత బాగా చూపించినాడు, వీళ్ళ అసలు ఇట్లా చూస్తే గుర్తుపట్టలేకుంటారు అందులో సినిమాలు చూసి ఇలా చూస్తే. కాబట్టి కెమెరామెన్ బాగా వర్క్ చేసినారు. నేను ఎన్నో సినిమాలు తీసినా, నేను 42 సినిమాలు తీసిన ఇప్పటికీ. కాబట్టి మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని మంచి ఆర్టిస్టులను పెట్టుకొని చేసినావు. కాబట్టి డెఫినెట్గా ఆ డైరెక్టర్ గారి గొప్పతనం, ఎందుకంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ కదా, కానీ ఆయన లేని లేటైతే అందరికీ ఉంది ఇక్కడ పాపం. ఇంత మంచి సినిమాను తీసినందుకు వారు 100% హిట్ కొట్టాలి, ఇంకా 10 సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చినటువంటి ఇండస్ట్రీకి మీరు మంచి సినిమాలు ఇంకా భవిష్యత్తులో తీయాలని, ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయి ఆయనకు వర్షం లాగానే రావాలి డబ్బులు. వద్రబాబు అంటుంటే కదా వచ్చేస్తుండాలి. ఈ తెలంగాణలో ఇప్పుడు వద్దంటే పడుతున్నాయి వర్షాలు. అట్లా మీకు డబ్బులు రావాలి. అలాగే ఇంత మంచి ఆర్గనైజేషన్ చెప్తున్న మా యాంకర్ అమ్మ గారికి కూడా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్తా ఉన్నారు. అలాగే ఈ సినిమాలో డాన్స్ మాస్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు, ఇద్దరికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి మా ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ గారు కూడా వచ్చినారు, మీకు కూడా థ్యాంక్స్ బ్రదర్. అలాగే మా శ్రీనివాస్ రెడ్డి ప్రొడ్యూసర్ గారు కొత్తగా ఇండస్ట్రీకి రాబోతున్నాడు, మీకు కూడా వెల్కమ్. కొత్త వాళ్ళందరికీ మా సపోర్టు, ఎవరు వచ్చినా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. ఈ సినిమాని మాత్రం ప్రేక్షకులు తప్పకుండా చూడాలి. ఇలాంటి మంచి సినిమాని చూస్తే, ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసిందంటే దాదాపు 200 మంది దీని మీద ఆధారపడి బతుకుతారు, అంటే వాళ్ళకు పని కలుగుతుంది. కాబట్టి ఒక సినిమా తీసి సక్సెస్ అయితే అతను ఇంకో వేరే పని చేయడు, డెఫినెట్గా మళ్ళీ సినిమానే తీస్తాడు. అలాగా నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నాకు మంచి డబ్బులు వచ్చిన హిట్ కొట్టిన కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ సినిమా శివాజీ రాజా హీరోగా పెట్టి చేసిన, అల్లరి పెళ్ళాం, శుభశ్రీ హీరోయిన్, ఆ సినిమా చేసిన నేను, నాకు పెద్ద హిట్ అయింది అది. దాని తర్వాత అన్ని ఉదయ్ కిరణ్ జోడీ నెంబర్ 1 చేసినాం, మన రవితేజ తోటి నీకోసం చేసినాం, నలుగురం కలిసి. ఇట్లా మన సినిమాలు చేసినవి అన్ని బాగా వచ్చినాయి. కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయింది అనుకో, ఇది కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ మాకు కావాలి ఇండస్ట్రీలో. ఇట్లాంటి ప్రొడ్యూసర్స్, మంచి ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమాలు మంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కుమరవ చెప్పింది, మాకు ఒకరోజు ముందే ఇచ్చిన డబ్బులని. నిర్మాతలు చాలా మంది తక్కువ ఇయ్యరు, కానీ మీరు ముందే ఇచ్చినారు కాబట్టి మీ గొప్పతనం. చాలా మంచి ప్రొడ్యూసర్స్ మీరు. తప్పకుండా ఈ సినిమాని ప్రొడ్యూసర్ కోసమైనా సినిమా చూడాలి, అలాగే మా అమ్మని కోసమైనా సినిమా చూడాలి తప్పకుండా. ఈ సినిమా పెద్ద హిట్ అయి వారికి పెద్ద డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి థ్యాంక్ చెప్తూ, మా అమ్మని గారు మంచి టైం ఇచ్చి ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ అమ్మని గారు. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ. నమస్తే. అలా హీరోయిన్ గారికి మీకు కూడా థ్యాంక్ యూ, మీ గురించి బాగా చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీరు మంచి హీరోయిన్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత టైం తీసుకుని, ఇంత పేషెన్స్ గా వెయిట్ చేసి, ఇంత మంచి సపోర్ట్ ని, విషెస్ ని అందించినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ రెడ్డి గారిని కూడా 1-2 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యువర్ విషెస్ టు. తర్వాత హైకోర్టు అడ్వకేట్ గారిని మాట రామకృష్ణ అన్న మాట్లాడిన తర్వాత మాట్లాడంటే భలే ఉన్నారండి మీరు. అయితే ఒకటే ఫైనల్. ఫస్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు మా అమ్మగారికి ఇష్టమైనటువంటి యాక్టర్ అంటే నేను చిన్నవాడిని, మా అమ్మగారికి ఇష్టమైనటువంటి అతి ఇష్టమైనటువంటి మేడం ఆమని గారు అయిపోయింది. నిర్మాత గారు ఒక గుండు పిన్ను, ఒక గుణపని చేయలేని పని గుండు పిన్ చేస్తుంది, సక్సెస్ అవుద్ది. పెద్ద నాటు తుపాకీ కొడితే దెబ్బ ఆడికి పోద్ది, చిన్న షార్ట్ వెపన్లో ఒక చిన్న బుల్లెట్ ఉంటుంది, కొడితే ఆడికి అంతకన్నా దూరం దూసుకుపోతుంది. సేమ్ అన్న అంతే. పెద్ద సినిమాలు ఎంత హిట్ కొడతాయో, చిన్న సినిమాలు కూడా అంతకన్నా పెద్ద హిట్ కొడతాయి అనే దానికి ఇది ఒకటి మీకు సరిపోతుంది అంతే. మీరు ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. దేరి వేసిండ్రు, ఒక స్టెప్ ముందుకు పోయిండ్రు, సక్సెస్ 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 సక్సెస్. అదృష్టం, ఆ మల్లన్న ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ మీకు 100% ఉంటాయి, సక్సెస్ అవుతారు. అలాగే రామకృష్ణ అన్న గత 15 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం ఇండస్ట్రీలో. తెలంగాణ
తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న సినిమా కోసం అంటే వాననక ఎండనక కష్టమనక అంటే ఏనో కిరాయికి డబ్బులు లేకుండా ఎక్కడనో ఒక 10 మంది కలిసి ఒక చిన్న రూమ్ తీసుకొని సినిమా వేటలో ఉండి రామకృష్ణ అన్న దగ్గరికి వస్తే అన్న మాకేదో మేము ఇంత కష్టపడుతున్నాం, మాకేదన్నా సపోర్ట్ చేయండి అంటే ఎంతోమంది సినీ మనలో ఛాన్సులు ఇప్పించి చాలా పెద్ద స్థాయికి తీసుకుపోయినటువంటి మహోన్నత వ్యక్తి ఇక్కడ అన్న కూడా ఉన్నారు. ఆయన బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయి. హీరో బన్నీ గారు చాలా అంటే నేను నిన్న ఒక సినిమా గురించి మేము డిస్కషన్ చేస్తూ ఉన్నాం ఒక చిన్న హోటల్లో చేస్తూ ఉంటే మా బావగారు జబర్దస్త్ రాము గారు తను ఒకటే అన్నారు, బావా ఒక్క నిమిషం ఆలోచిద్దాము, ఒకటి అఖండ మూవీ మన ఇది ఉంది ఆ టైప్ ఆఫ్లో ఉంది బ్రహ్మాండ అంటే ఆయన కూడా అదే టైప్ ఆఫ్ మూవీ కాబట్టి అదే టైప్ ఆఫ్లో ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ హీరో యాటిట్యూడ్ అంతా ఉంది, ఒక్కసారి తనతోని చూద్దాము, ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం ఒక డిసిజన్ తీసుకుందాము, ఆలోచన చేసి కొంచెం ఓపిక పట్టు బావా అని చెప్పేసి అన్నారు. 100% అవకాశం మీకు మళ్ళీ దొరకొద్ది అని చెప్పేసి అని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడున్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మా తెలంగాణ ఉన్నటువంటి చిన్న చిన్న సినిమా కోసం కష్టపడి అందరికీ మీరు మీ తోడు ఇవ్వాలని పైకి తీసుకురావాలని చెప్పేసి అని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ గౌరీశంకర్ సార్ని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈ బ్రహ్మాండ సీరియల్ అది ట్రైలర్ చూసిన తర్వాత ఒక మాట నిర్మాత గారికి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ట్రైలర్ తీరేంత వరకే చిన్న సినిమా, తీసినాక పెద్ద సినిమా అయిపోయింది అది. కాబట్టి ఈ రోజు నుంచి నేను నా కోరిక ఏమిటంటే నటినటులు ఎవ్వరే కానీ చిన్న సినిమా అని చెప్పి అనకూడదు. ఇది పెద్ద సినిమానే, లేదు చిన్న సినిమా కాదు ఇది. ట్రైలర్ తీరేంత వరకు చిన్న సినిమా, తీసినాక పెద్ద సినిమా. కాబట్టి సినిమా పూర్తి సక్సెస్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరో హీరోయిన్ మిగతా నటినటులందరికీ నా ఆశీస్సులు. ఈ అవకాశం చెప్పేదానికి మా థ్యాంక్ యూ అండి. మా ఫ్యాన్ అంటే ఏమనుకుంటే చెప్పి చెప్పలేకపోయాను అనమాట. అట్లానే చెప్పేది మొదటి నుంచి చూడు శుభలగ్నం సినిమా 10 సార్లు చూశాను. అంటే అది ఈ అవకాశం చెప్పేందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విషెస్. సో మరి ఇక బ్రహ్మాండ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పాలి. అందరు ఇందాక నుంచి మైక్ లో చిన్నప్పటి చూస్తున్నా అని అంటూనే ఉన్నారు, కానీ ఆవిడ ఇప్పటికీ హీరోయిన్ లాగే ఉన్నారు ఆమని గారు. సో ఎస్, రిక్వెస్టింగ్ అవర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఓన్ ఆమని గారు టు ప్లీజ్ స్పీక్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ఎస్పెషలీ రామకృష్ణ గారికి నాకు సమీపంగానే ఆయన తెలుసు. సో చాలా మంచి వ్యక్తి. తర్వాత అడ్వకేట్ గారికి, ఇంకా మిగతా ప్రొడ్యూసర్, కెమెరామెన్ గారు, హీరో గారు, పెద్దవాళ్ళందరికీ, అలాగే మా బంధు మిత్రులైన మీడియా వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే వచ్చి జస్ట్ వెళ్ళిపోయారు మా హీరో ప్రభాకర్ గారికి నా నమస్తే. ఈ సినిమా నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా నేను కమిట్ అయ్యేప్పుడు ఒక్క రాంబాబు గారే తెలుసు నాకు. రాంబాబు గారే నాతో మాట్లాడారు. రాంబాబు గారే నాకు డబ్బులు కూడా, నాకు రెమ్యునేషన్ కూడా ఆయనే మాట్లాడారు, ఆయనే ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారు కూడా నాకు తెలియదు. సో కథ కూడా ఆయనే చెప్పారు. నేను డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళాను, యాక్ట్ చేశాను. కెమెరామెన్ మన డిఓపి గారు కార్తిక్ గారిని నాకు ఇంట్రొడ్యూస్ చేశారు, అప్పుడే నాకు తెలుసు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కథ, నా క్యారెక్టర్ బాగుంటుంది. ఓవరాల్గా కథ విన్నాను, బాగుంది, చాలా బాగుంది. ఇదొక అదే చెప్పినట్టు కాంతారా, బళకం అలాగా ఆ ఒక ఫ్లేవర్ ఉన్న ఒక సినిమా ఇది. సో మంచి సినిమా అవుతుంది. నాకు కూడా మంచి క్యారెక్టరు అని నేను చేసేప్పుడు నిజంగానే డైరెక్టర్ గారు ఏదో మామూలుగా చేస్తారు అనుకోండి, కానీ చాలా ఫాస్ట్. ఈరోజు ఒక సీన్ అనుకుంటే ఈరోజు ఎన్ని సీన్లు అనుకుంటే అన్ని సీన్లు ప్లాన్ చేసుకొని పక్కాగా చేసేసేవారు. ఇందాక అన్నారు కదా మన డిఓపి గారిని సైకో అని. నేను సైకోను, ఈజ్ వెరీ హార్డ్ వర్కర్. ఎందుకంటే ఆయన వర్క్ మీద ఉన్న కసి, ఆయన ఫైర్, ఆయన ఇంట్రెస్ట్, ఆయన టాలెంట్, అలాగే సేమ్ ఆయన కూడా మన రాంబాబు గారు కూడా
ఆయన కూడా అంటే ఆయన 30 ఏళ్ళుగా ఆయన మనసులో ఉన్న ఆ ఒక సినిమా నేను చెయ్యాలి, నేను డైరెక్షన్ చేయాలి, ఆ సినిమా మీద ఉన్న ప్రేమ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ డే వెళ్తే ఇప్పుడే కుమరాక అన్నారు, నాకు 6-7 శారీస్ నాకు చేంజ్ చేయించారు. నిజంగానే కష్టం, వాళ్ళకి కష్టమే, లేడీస్కి కష్టం ఉన్నప్పుడు వాళ్ళకే కష్టం. కానీ నన్ను కూడా ఫస్ట్ డే 7 శారీస్ డపా 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 రెడీ 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 అలాగా వర్క్ చేశారు. అంటే ఏంటి, ప్రొడ్యూసర్కి ఇలాంటి వాళ్ళు కావాలి. ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడు ప్రజెంట్ మా ఇండస్ట్రీలో ఇలాంటి వర్కర్స్ కావాలి, ఇలాంటి టెక్నీషియన్స్ కావాలి. అప్పుడు ప్రొడ్యూసర్స్ బాగుపడతారు, సినిమా బాగుపడుతుంది, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, అప్పుడు మనం అందరూ బాగుంటాం. సో మా అందరికీ ఫుడ్ దొరుకుతుంది, మా అందరికీ డబ్బులు దొరుకుతుంది. సో నిజంగానే డిఓపి గారు, రాంబాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరే చాలా 24 క్రాఫ్ట్ మొత్తం వీళ్ళిద్దరే చూసుకునే వాళ్ళు. నేను చూసాను సినిమాలో, అక్కడ యాక్ట్ చేసేప్పుడు అన్ని టెన్షన్స్లో చేసి మళ్ళీ ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు, వాళ్ళ ఫోకస్ ఎక్కడ తగ్గలేదు. సినిమా అంత బాగా చేసి అంత బాగా తీశారు. ఈరోజు మీరు స్క్రీన్లో చూసాల్సిన ఎంత బ్రహ్మాండంగా తీశారని, అది ఇంకా మాటలు లేదు. కానీ అలాంటి ఒక సినిమా తీసి ఈరోజు అదంతా మనతో పాటు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మన డైరెక్టర్ గారు లేదు. అసలు చాలా బాధగా ఉంది. సో దాని తరపున నేను వాళ్ళ శ్రీమతి గారికి కృతజ్ఞతలు అండ్ నమస్తే చెప్తున్నానండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ రాంబాబు గారు మీతోనే ఉంటారు, మీతో కలిసే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. ఎప్పుడు బాగుంటారు, మీ ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. సో డిఓపి గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని ఇంత బాగా ఇంతవరకు తీసుకొచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇంతవరకు ఇలా తెచ్చారు, ఇంత బ్రైట్ సినిమాని. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఇందాక కుమరక చెప్పినట్టు ఎక్కడ ఏ ఆర్టిస్టులకి ఏ కొరత లేకుండా ఫైనాన్షియల్ కానీ మనం ట్రీట్మెంట్ కానీ భోజనాలు కానీ ఏం అడిగినా వచ్చేసేది. పెద్ద సినిమాల్లో కూడా మాకు అటు ఇటు అవుతుందని, చిన్న సినిమా ఈ సినిమాలో మాకు అలా జరగలేదు. మా అడిగిన అన్ని క్యారవన్ అంటే క్యారవన్, మాకు ఇలాంటి క్యారవన్ కాదు, ఇలాంటి క్యారవన్ అంటే ఓకే అలాంటి క్యారవన్. సో ఇలాగా అన్ని రకాలుగాను వాళ్ళు బాగా చూసుకున్నారు, మా అందరి సాటిస్ఫైడ్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ మనకు కావాలి. ఆయన సినిమా బాగా ఆడాలి, ఆయన సినిమా డబ్బులు రావాలి, ఇలాగ ఇంకా ఎన్నో మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేయాలని నేను ప్రార్థిస్తాను. సో తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, నేను ఇందులో అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను వర్క్ చేసే ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సాంగ్ అది, వెరీ వెరీ ఎమోషనల్ సెంటిమెంట్ సాంగ్ అది నేను వర్క్ చేశాను. చాలా వింటుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తుంది. చాలా బాగుంటుంది, మీరు వినుంటారు ఆల్రెడీ, ఇప్పుడు వేశారు కదా, చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది సార్. ఆర్ఆర్ అయితే ఇంకా అదరగొట్టారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంతార లెవెల్లో ఉంది. సూపర్. ఎందుకంటే మనం చేసేప్పటికంటే ఇప్పుడు స్క్రీన్లో పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే తెలుస్తుంది. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. తర్వాత మన మాస్టర్స్ గారు, నేను వర్క్ చేయలేదు కానీ మా హీరోయిన్తో చాలా బాగా చేశారు. నేను సాంగ్ చూసాను, చాలా బాగా చేయించారు సార్. సో వండర్ఫుల్ జాబ్ మీది. తర్వాత మా హీరో బన్నీ సినిమాలో చేస్తున్నప్పుడు ఎంత అంటే హీరోగా ఫోకస్ చేస్తూ ఆ పక్కన ప్రొడ్యూసర్ పని చేసేవాడు. ఆయన అంటే రెడీ రెడీ రెడీ, టైం అయిపోతుంది, ఏంటి టైం, అయ్యో షార్ట్ అయిపోవాలి తొందరగా అని. అంటే ఆయన ప్రొడ్యూసర్ పక్కన కూడా ఆలోచిస్తూ సినిమా ఎక్కడ ప్రొడ్యూసర్కి లాస్ అవ్వకూడదు, సినిమా బాగా రావాలి, బాగా చేయాలి, త్వరగా అయిపోవాలి అని ఆయన అంత తపన, ఆయన ప్యాషన్, ఆయన ఫైర్. ఇందాక మీరు మాట్లాడుతున్నా ఆయన కొంచెం అటు ఇటు మాట్లాడంటే అంత లోపల ఉంది, అంతే అంత ఇంట్రెస్ట్. ఈ సినిమా గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. సో చాలా బాగా చేశారు. ఇక్కడ చూడడానికి మీకు స్క్రీన్ మీద చూసే బన్నీ వేరేలా ఉంటారు, చాలా బాగా చేశారు. వండర్ఫుల్ యాక్టింగ్, డాన్స్ కానీ అన్నీ బాగా చేశారు.
ద హీరోయిన్ గ్లామరస్ గోర్జియస్ హీరోయిన్ చాలా బాగుంటుంది. పంజాబీ అయినా మన తెలుగు ఇంటి అమ్మాయి లాగా మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడి చాలా బాగా చేసింది. ఈ అమ్మాయి కూడా బ్యూటిఫుల్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కాన్సన్ట్రేషన్తో తెలుసుకొని ఏంటి ఎట్లా చేయాలని చాలా బాగా చేసింది. ఈ సినిమాకి వాళ్ళిద్దరూ కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాగా ఇక్కడ హీరో హీరోయిన్స్ చాలా కళ్ళు నిండుకు చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా అంతే, ఇంకా నాకు ఎవరో తెలీదు, నాకు తెలిసినంత వరకు చెప్పాను. అందరూ అంటే టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు, ఇంకా ఆర్టిస్టుల పేరు నాకు తెలియదు, వాళ్ళందరూ చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా రావాలంటే ఎంటైర్ టీమ్ ఈ సినిమా కోసం కష్టపడ్డారు. సో తర్వాత కుమరక్క చెప్పాలంటే ఇంకా ఆవిడ నాతో కన్నడ మాట్లాడతారు. ఆవిడ మేమిద్దరు వచ్చామంటే కన్నడ స్టార్ట్ చేస్తాం, మిగతా కన్నడ మాట్లాడుతూ ఇంకా మిగతా అంటే నా లైఫ్ గురించి కానీ ఆవిడ కొన్ని రోజులే నేను వర్క్ చేశాను ఆవిడతో. కానీ ఒక డీప్ ఒక మా ఇద్దరికి ఒక బలగం ఏర్పడింది, అంటే ఒక మంచి బాండింగ్ వచ్చింది మా ఇద్దరికి. చాలా బాగా మాట్లాడతారు ఆవిడ కాదు కుమరం గారు, తనతో చాలా బాగా మాట్లాడతాను. నాకు తమ్ముడే అనుకోండి, అక్క అన్నారు ఇందాక, నాకు తమ్ముడే. తను చాలా బాగా మాట్లాడతారు, తన అడ్వైస్ కూడా చేస్తారు. నేను ఎంత సినిమా ఇండస్ట్రీ వచ్చినా కూడా తను చాలా విషయాలు నాకు అడ్వైస్ చేశారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటున్నారు, ఇలా చేయాలని. సో థ్యాంక్ యూ కుమరం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీలాంటి ఒక మంచి టాలెంట్ ఆర్టిస్ట్ చేయడం కూడా నాకు కూడా గర్వంగా ఉంది. ఎంత అంటే అస్సలు స్పాట్లో ఒక చిన్నది ఇస్తే ఎంత పెద్దగా దాన్ని ఎక్స్పాండ్ చేసి చేయడం, ఇంకా ఆడియన్స్ మరి ఆయన పక్కన పోకుండా ఆయన ఎలా వస్తారు అవునా, అలా ఫుల్ బిల్డప్ ఆయన ఇస్తుంటే మేము ఎక్కడ కనబడతామండి అక్కడ. సో నిజంగానే ఆడియన్స్ డైరెక్ట్గా ఆయన ఫ్యాన్స్, పిచ్చ ఫ్యాన్స్. సో నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఫర్ యూ. సో నిజంగా చాలా బాగా చేశారు. ఈయన మెయిన్ ఈ సినిమాకి ఒక మెయిన్ పిల్లర్ అంటే కుమరం. సో సూపర్ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఇంకా అందరూ చాలా బాగా చేశారు. అందరికీ ఈ సినిమా మంచి సినిమా అవ్వాలి. ఈ సినిమా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి, మిస్ చేయొద్దండి. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద ఘనంగా విజయం సాధించాలని దేవుడి దగ్గర కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ అండ్ యాంకర్ గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆమని గారు, దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎంత మంచి మాటలు చెప్పారు అందరి గురించి. థ్యాంక్ యూ సో మచ్. దట్ షోస్ యువర్ గ్రౌండ్ టు ఎర్త్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, సో రాంబాబు గారి కూతురు పాప మాటలు ఇప్పుడు విందాము. మేఘ్నా. ఎస్. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. మై సెల్ఫ్ మేఘనా. మీరు నన్ను ఎప్పుడు చూసుండరు కాకుండొచ్చు, ఎందుకంటే నేను డాడీతో ఎప్పుడు రాకుండే. బట్ వీఆర్ మిస్సింగ్ మై డాడీ. ఐఎమ్ కంట్రోలింగ్ మై ఎమోషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీకి ఇచ్చి మాట్లాడాలనుకుంటే చాలా మంచి వ్యక్తి. ఎవరేమన్నా అన్నా ఏమనకపోతుండే, చాలా స్మైల్, ఏమంటారు ఒక చెప్పలేకపోతున్నా, చాలా మంచి వ్యక్తి. అందరినీ మంచిగా చూసుకునే వాళ్ళు, ఎప్పుడు స్మైల్, ఎవరితో గొడవ పెట్టుకునే వాళ్ళు కాదు. అండ్ ఇక్కడ ఉన్న బన్నీ అంకుల్ కానీ, కార్తిక్ అంకుల్ కానీ, సురేష్ అంకుల్ కానీ చాలా ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు నైట్ ఫోన్ చేసుకుంటారు, నైట్ అనే కాదు తెల్లారి పగలు అన్నీ ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ మా డాడీ ఈ సినిమాని పట్టుదలతో చాలా రాత్రి పగలు కష్టపడి ఈ సినిమా కోసం చాలా ట్రై చేసి ఇది సూపర్ హిట్ కొట్టాలి, బ్లాక్ బస్టర్ సినిమా ఫుల్ అయిపోవాలి, హౌస్ఫుల్ అయిపోవాలని చాలా కష్టపడ్డారు. రాత్రి పగలు అన్నం తిండి లేకున్నా, ఏం లేకున్నా, స్లీప్ లేకుండా, ఎప్పుడు స్నానం చేస్తున్నా, ఫుడ్ తింటున్నా, ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎప్పుడు బ్రహ్మాండ మూవీ. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. కష్టపడి చిన్నగా అసిస్టెంట్గా, కో డైరెక్టర్గా, చిన్న టీవీ సీరియల్స్ లాగా
చిన్న ఈవెంట్స్ ఇవి చేసి 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 లాస్ట్కి నేను ఏదన్నా హిట్ కొట్టాలి. అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు. నేను ఎందుకు ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్నా, నా కష్టంకి ఎక్కడ వాల్యూ పోవద్దని చెప్పి బ్రహ్మాండ మూవీ 2-3 ఇయర్స్ నుంచి స్టోరీ రాసి దానికి అందరినీ సెట్ చేసుకొని లొకేషన్స్ కానీ ఆయన మాట్లాడుతుంది కానీ అన్నీ సెట్ చేసుకొని మా ఫాదర్ ప్రీ ప్లాన్గా రెడీ ఉండి అన్నీ చేశారు. చాలా పేషెన్స్ ఉంది మా ఫాదర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా పేషెన్స్ ఉంది. అండ్ మెయిన్ చెప్పాలంటే బన్నీ అంకుల్ కానీ, కార్తిక్ అంకుల్ కానీ, సురేష్ అంకుల్ కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన వీళ్ళు హీరోయిన్ కానీ నాకు ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఏం చూడాను ఫిలిమ్స్. మా ఫాదర్ చెప్పారు, నువ్వు చదువు, ఒకవేళ చదవకపోయినా నేను అందరితో తెప్పించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ బైపీసీ స్టూడెంట్, నీట్ ర్యాంక్ రాకపోయినా నేను ఇప్పిస్తాను లాస్ట్ చివరి మాట చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా అన్ని ఫీజు అవన్నీ కట్టి మా ఫాదర్ లాస్ట్ మూమెంట్కి వెళ్ళారు. అప్పటికే హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. I thank all the artists who are here. అండ్ బ్రహ్మాండ మూవీకి వచ్చేసరికి నేను అసలు ఏ మూవీస్ చూడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇటు సైడ్ రాను. జస్ట్ ఎప్పుడు స్టడీ, తింటున్న స్టడీ, పంటున్న స్టడీ, ఎప్పుడు స్టడీ. మా ఫాదర్ సినిమా తీస్తుండే అనగాల మా కాలేజ్ స్టూడెంట్స్కి, మా ఫ్రెండ్స్కి, నా కొలీగ్స్కి అందరికీ చెప్పాను మా డాడీ సినిమా తీస్తున్నా. వాళ్ళు కూడా అన్నారు ఏమో అని, అట్లా చిన్న చూపు చూశారు. నేను చూపిస్తాను మా డాడీ ఎలాంటి సినిమా చూశాడో అని. అందరికీ పోస్టర్స్ పెట్టినా నేను, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్ అందరికి పెట్టాను. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారో వెంటనే నేను అందరికీ షేర్ చేశాను. అందరినీ లైక్ చేయమని బ్రతిమలాడాను. ప్లీజ్ సపోర్ట్ ఆ సినిమా. మా డాడీ హార్డ్ వర్క్ ఎక్కడికి పోవద్దు కాదు, పోదు కూడా. ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి హౌస్ ఫుల్ అయిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, మొత్తం ఓవరాల్ ఇండియా వాళ్ళు కాకుండా పక్క దేశాలు, అమెరికా, USA వీళ్ళందరూ వచ్చి నాకు ఈ సినిమా కావాలి, డబ్బులు కావాలని చెప్పి తీసుకోవాలి. అంత మంచి సినిమా. అండ్ ఐ థ్యాంక్స్ బన్నీ అంకుల్, కార్తిక్ అంకుల్, సురేష్ అంకుల్, మోస్ట్ థ్యాంక్స్. అండ్ ఆమెని మ్యామ్ నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఫస్ట్ టైం ఇంటర్ ఫస్ట్ ఇయర్. అండ్ కనిక మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మా డాడీని ఆదరించినందుకు చాలా అంటే వదలలేదు. షూటింగ్స్ చేశాడు, అన్నీ చేశాడు. అంటే చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు. ఏ ఆపర్చునిటీ వదలకుండా నేను ఏదో సాధించాలి. అందరు చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఎవరు ఎన్నన్నా పట్టించుకోకపోతుండే. సెట్లో ఎలా ఉంటున్నా నాకు తెలియకపోతుండే, కానీ ఇంట్లో మాత్రం బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా మమ్మల్ని ఇంట్లో వచ్చి తిన్నారా అది ఇది మంచిగా లవ్ సపోర్ట్ చేస్తారు. మాకు ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలే ఫాదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫెస్టివల్స్కి కానీ మొత్తం సినిమా. నేను ఏదో విజయం సాధించాలి, పెద్ద హిట్ కొట్టాలి అని అనుకున్నాడు. అది అవ్వే లోపే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయారు మా ఫాదర్ని. మేఘ్నా, యువర్ సచ్ ఎ బ్రేవ్ గర్ల్. ఎంత చక్కగా మాట్లాడావు, నాన్న ఎమోషన్స్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. ఐఎమ్ ష్యూర్ మీ నాన్నగారు చాలా చాలా ధైర్యంగా ఉంటారు. మీ అందరి ధైర్యాన్ని చూసి ఆయన ధైర్యంగా ఉంటారు అనిపిస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ, విషింగ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలి. అండ్ టీం అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. సో మా ఫాదర్ కష్టం ఎక్కడ పోదు. లాస్ట్ ప్రివ్యూ థియేటర్లో ఇక్కడ చూసి ఇక్కడే పడిపోయి హాస్పిటల్కి వచ్చి అదే లాస్ట్. ఎస్, డెఫినెట్ గా రాంబాబు గారి కన్న కలలు, ఆయన పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం డెఫినెట్ గా బ్రహ్మాండ సినిమా ద్వారా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ వాళ్ళ డాటర్ ఏదైతే ఉందో రియల్గా చెప్పాలంటే దాని లాస్ట్ మినిట్ దాకా రాంబాబు గారు కష్టాలే చూశారు. ఏ ఒక్కరోజు సుఖం అనే లెటర్ హిస్టరీలో లేదు.
ఆయన ఎంత కష్టం చూస్తున్నాడు అనేది 18 సంవత్సరాల నుంచి నేను చూశాను. వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఏందని కూడా నేను చూశాను. మాకు తెలుసు వాళ్ళ ఎలాంటి కష్టాలు చూశారనేది. రియల్గా అంటే ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా కానీ ఒక్క హిట్ లేకపోతే ఎంత చిన్న చూపు అంటే మామూలు చిన్న చూపు కాదు, అసలు వీడెందుకు పనికిరాడనే చిన్న చూపు. ఆ చిన్న చూపు ఒక మనిషి ప్రాణం తీసేదాకా వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోండి. అది మా ఫీల్డ్లో కాదు, ఏ ఫీల్డ్లో అయినా కానీ ఒక చిన్న చూపు, మనిషిని చిన్న చూపు చూస్తే అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుంది అనేది జస్ట్ వీ కెన్ గెస్. యాక్చువల్లీ రియల్గా తను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే రియల్గా వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు ఆ పాప ఏడవలేదు, నేను ఆ పాప ఏడవలేదు. వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆల్మోస్ట్ అమ్మపోయి చనిపోయి 1 month పైన అవుతుంది, ఈ రోజు దాకా ఏడవలేదు. తను ఫస్ట్ టైం ఈ రోజు క్రై చేయడం నేను చూస్తున్నాను. రియల్గా ఈజ్ నాట్ ఎ సచ్ ఏ నార్మల్ పర్సన్ రాంబాబు గారు. ఎంతో మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఎంతో లైఫ్ ఇచ్చినవాడు. తను పస్తులుండి తిండి పెట్టిన రోజులలో నేను తిన్నా, తన ఇంట్లో నేను తిన్నాను. నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం రాంబాబు గారు, ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం రాంబాబు గారు. ఇక్కడ ఎంతో మంది ఉన్న వాళ్ళు రాంబాబు గారి వల్లనే బతుకుతున్నారు, అంతే ఏం లేదు. ఆయన పెట్టిన భిక్ష మాకు ఈ లైఫ్ అంతా ఆయన పెట్టిన భిక్షనే, మాకు వేరే ఏది లేదు. ఈరోజు రాంబాబు గారు ఉన్నారు కాబట్టి మేము అనుకున్నామండి. సో రియల్లీ ఇంత హార్డ్ వర్క్ చేసిన మా డాడీ ఎక్కడ ఓడు ఇక్కడే ఉంటాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా డాడీని ఆదరించి ఈ సినిమాని చూసి హౌస్ ఫుల్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ థియేటర్కి తీసుకెళ్లి సినిమా చూపించండి. అది చాలా ప్లీజ్. సూపర్ మేఘ్నా, సూపర్. లాస్ట్ మినిట్ 1 second మ్యామ్. నేను వీళ్ళకు చెప్పలేదు కానీ రాంబాబు అన్న గారు ఉన్నప్పుడు అని చెప్పాను. కార్తిక్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మీడియా మిత్రులకు కూడా, నేను సినిమాలో నాకేదన్నా నెక్స్ట్ క్యారెక్టర్ కానీ హీరోకి కానీ ఏ పాత్ర వచ్చినా అన్న నువ్వు ముందు ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను వెళ్ళినా మన కెమెరామ్యాన్ గారు వెళ్ళినా, మన ముగ్గురు ఇట్లా ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను వెళ్ళినా కానీ 5% అనేది నీ సైడ్ నుండి పెడతానని చెప్పాను. ఇక్కడ కార్తిక్ గారికి కూడా తెలుసు ఆ విషయం. ఈ సభాముఖంగా నిజంగా నా భవిష్యత్తు బాగుండి ఇక్కడ ఆల్రెడీ విచ్చేసిన ఈ సభాముఖంలో ఇక్కడ విన్న పెద్దవాళ్ళందరూ కానీ నాకేదైనా ఆపర్చునిటీ ఇచ్చినా, నన్ను ఇది లైవ్లో తిలికిస్తున్న ప్రతి ఒక్కరు, రేపు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరు నాకు అవకాశం వచ్చినా తప్పకుండా 100% నేనున్నంత కాలం వీళ్ళకి 5% అనేది నాకు వచ్చిన దాంట్లో వీళ్ళకి 5% అని గ్యారంటీకి ఇస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎంతో అమౌంట్ అయిందండి, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి అమౌంట్ అయింది. పర్సనల్ కూడా పాపం చాలా రిస్క్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసుకున్నాం, అమౌంట్ ఇచ్చుకున్నాం, వెళ్తున్నాం. మా ప్రొడ్యూసర్ గారు చాలాసార్లు పాపం అమౌంట్ ఇచ్చారు పర్సనల్గా. లాస్ట్ మూమెంట్లో అన్నారు సరేలే కదా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు మనకు వద్దని. నా నుంచి కూడా సపోర్ట్గా అమౌంట్ పెట్టుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో నేను కూడా అక్క లైట్ తీసుకొని చెప్పిన. రాంబాబు సార్కి కూడా వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేశారు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా చేశారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ఇంత హెల్ప్ చేశారు. వాళ్ళందరూ కూడా అన్నారు ఒకటే మాట, వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఎనీవే ఏదో ఒక రోజు మేము కూడా వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలకు మేము ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే 100% హెల్ప్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. నేను హీరోగా నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాదండి, ఈ సినిమా నిజంగా ఒక ఆడియన్గా చూసి చెప్తున్నాను, రియల్గా బాగుంది. మీరు చూసి బ్లెస్ చేస్తేనే రేపు నేను మళ్ళీ హీరో. మీరు చూసి బాగుండు బన్నీరాజు ఇతనికి మళ్ళీ ఏదైనా పాత్ర ఇవ్వచ్చు అని మన రామకృష్ణ గౌడ్ అన్న లాంటి వాళ్ళు, అనుకున్న ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చారు, నాతో సినిమా చేద్దాం నెక్స్ట్, అసలు నువ్వు స్టేజ్ మీద ఎలా ఉంటావు, మూవీలో బాగానే ఉన్నావు, ఎలా మాట్లాడతావు అని. నా భవిష్యత్ అంతా ప్రేక్షక దేవుళ్ళైన మీద మీరు చూపించే దాని మీదనే ఉంటా తప్ప నేను ఏదో చేసిందని కాదు. నేను కష్టపడేంతవరకు నేను కష్టపడ్డాను. ఇప్పుడు నాకు రావాల్సిన రిజల్ట్ మీ నుంచే. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ మూమెంట్ ఇదే, వెరీ నిజంగా సారీ అయినా మా ప్రొడ్యూసర్ గారికే, లవ్ అయినా మా ప్రొడ్యూసర్ గారికే, అసలు ఏదైనా కానీ నా మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు రియల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్టెంట్స్ మా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి స్టార్టింగ్ యాక్చువల్లీ ఆచార్య మూవీకి తీసుకొచ్చారు శ్రీధర్ నాని గారు. ఆ తర్వాత చాలా మూవీస్లో చాలా కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పేషెన్స్తో అందరూ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వరల్డ్ వైడ్గా ఈ నెల ఆగస్టు
29th మీ అభిమాన థియేటర్లో మీకు దగ్గరలో సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడ జాయిన్ అయిన వారికి. అండ్ వినాయక చవితి నవరాత్రులు కూడా కాబట్టి, చక్కగా సెలవు రోజులు కూడా కాబట్టి థియేటర్స్ కి పిల్లలతో సహా వెళ్లి సినిమాని చూసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ టీం అందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అడ్వాన్స్ గా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈ సినిమా ఉగ్గు కళాకారుల నేపథ్యంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉగ్గు కళాకారుల మాటలు కూడా విని మనం వాళ్ళ ప్రోగ్రామ్ ని క్లోజ్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాంబాబు గారని డైరెక్టర్గా మీకు తెలుసు. 2007లో నాగేష్ అన్నగా నాకు పరిచయం అయ్యారు. 2007లో అన్నా నువ్వు ఏం ఉగ్గు కళాకారు ఎట్లా చేస్తున్నావు అని నన్ను అడిగేవాడు. అయితే ఈ విధంగా చేస్తున్నా అని చెప్పేవాడిని నేను. తర్వాత మీ ఒగ్గు కళని ఒక సినిమా తీస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఆ మాట ఇచ్చిండు, ఆయన నెరవేర్చేసరికి తీరా సినిమా థియేటర్కి వచ్చా ఆయన లేడు. అది బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒగ్గు కళాకారుని సినిమా తీయడం అన్న ఒక ఎట్లా అని అంటే 2-3 మేము దేవుని లగ్గాలు చేస్తాం. ఆ దేవుని లగ్గాల కాడికి తీసుకెళ్ళిన ఆ రాంబాబు గారిని తీసుకెళ్ళి ఇవన్నీ అన్న ఈ విషయం ఇట్లా చేస్తాం, ఇది ఇట్లా చేస్తాం, ఇది ఇట్లా చేస్తామని చాలా చెప్పేది. ఇక అదేవిధంగా నాకు తెలియని మా ఐడియాలో మా మల్లేశన్న గారికి చెప్పాను. అతను కూడా బాగా అన్న ఇట్లా కాదు ఇట్లా అని సపోర్ట్ చేశాము అందరికీ. ఇక్కడికి నేను ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఒగ్గు పూజారులకు అందరికీ నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్గా నేను మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒగ్గు పూజారిగా పనిచేస్తున్నాను. ఇదే అందరికీ జిల్లాల వారికి ప్రజలు అందరికీ షేర్ చేశాను. మన మీద సినిమా తీసిరా. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అందరూ నాకు కాల్ చేయడం జరిగింది. అందరికీ టీజర్ కూడా ట్రైలర్ కూడా పంపించాను. 100% 200% హిట్ అవుతుంది. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే August 29th బ్రహ్మాండ మూవీ ఏషియా థియేటర్స్ లో వస్తుంది. సో మీరు ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ లో వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ చేయకండి. ఇది సినిమా వచ్చి ఎక్కడో ఫోన్లో చిన్న టీవీలో చూసే సినిమా కాదు. ఇది థియేటర్ లో చూస్తేనే దీని ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. ఈ సినిమా చూసినట్టు ఉంటుంది, అప్పుడే బాగుంటుంది. సో మీరు పర్సనల్ గా వెళ్ళి అందరూ ఈ సినిమా కూర్చొని సినిమా థియేటర్ లో చూడండి August 29th. Thank you so much.